వాక్య ధ్యానంలోనికి వెళదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. కొన్ని వచనాలు మనం పూర్తి చేస్తే చాలా ఆశీర్వాదమే. ఇందులో ఒక్కొక్క వచనము ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకోవచ్చు, అంత గొప్ప సత్యాలు ఇందులో ఉన్నాయి. మొదటి వచనం నుండి నేను చదువుతాను, మీరు వినండి. జాగ్రత్తగా దానిని కొత్త విషయాలుంటే రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. బోయజును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి పరిచయపు మాటలు ఎట్లున్నాయో చూడండి. అతని యొక్క రిలేషన్షిప్ చెప్పాడు. మొట్టమొదట నయోమి యొక్క భర్తకు బంధువు అని చెప్పాడు. రెండవది అతని యొక్క వంశము ఎలీమెలెకు యొక్క వంశమే రెండవది చెప్పాడు. మూడవది అతని యొక్క సామాజిక స్టేటస్ చెప్పాడు, ఆస్తిపరుడు అని చెప్పాడు. నాలుగవది అతని పేరు చెప్పాడు. మొదట పేరు చెప్పి మిగిలినవి చెప్పలేదు, అతని యొక్క వివరాలు చెప్పి పేరు చెప్పాడు. దేవుని యొక్క స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ చూడండి. బోయజు అని ఒకడుండెను, అతడు ఫలానా వానికి బంధువు, ఫలానా వంశం, ఫలానా ఆస్తి అని చెప్పలేదు. అప్పుడు బోయజుకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటో ముందుగా చెబుతున్నాడు. బోయజుకు ఉన్నటువంటి ప్రాథమిక అర్హతలు ఏమిటి రూతు జీవితాన్ని ఉద్ధరించడానికి అనే దానిపై పరిశుద్ధాత్ముడు ఈ విధంగా పేరు వెనుకకు రాయించి అతనికి రూతు యొక్క కుటుంబముతో ఉన్న బాంధవ్యాన్ని రాస్తూ వచ్చాడు. అతడు ఆస్తిపరుడని ఎందుకు రాయాలి? పాత నిబంధన కాలంలో విధవరాళ్లను ఉద్ధరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉంది. తమ సమీప బంధువు సహోదరులు లేకపోతే గనక, ఆమె భర్త సహోదరులు గనక లేకపోతే సమీప బంధువు ఆమెను విడిపించవచ్చు. ఆ విడిపించే కార్యక్రమం అతడు స్థితి లేకపోతే జరిగేది కాదు. అందుకనే ఇతని ఆర్థిక స్థితిని మెన్షన్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దీనిని బట్టి బోయజు అని ఒకడుండెను అనగానే అతడు రూతును విడిపించుటకు అతడు అర్హతలు కలిగిన వాడని తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేనిని తెలియచేసినా కూడా చాలా పర్ఫెక్ట్ వేలో కమ్యూనికేట్ చేస్తాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనం మనం చూస్తున్నప్పుడు బోయజు ధర్మశాస్త్ర ప్రకారం సంపూర్ణ అర్హతలు కలిగి రూతు జీవితాన్ని ఉద్ధరించడానుకున్నాడు. వివాహానికి పూర్వం, నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వివాహమునకు పూర్వం ఒక యవనస్తుడు తన భార్య పట్ల దైవ చిత్తానుసారమైన విధులను నిర్వహించటానికి కావలసిన సంపూర్ణ అర్హతలు తాను కలిగి ఉండాలి. తనంతట తాను ఆస్తిపరుడు. రూతు వలన వచ్చే కట్న కానుకల వలన అయ్యే ఆస్తిమంతుడు కాదు అతడు. రూతును ఉద్ధరించగలిగినంత ఆస్తి అతడు సమకూర్చుకున్నాడు. పాత నిబంధన కాల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వివాహ క్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానిని కొంచెం మీకు వివరించాల్సిన అవసరం కూడా ఉంది. వివాహపు వయస్సు వచ్చినటువంటి కుమారుడు తన తండ్రికి తన వివాహం కొరకైన సంసిద్ధతను తెలియచేయాలి. ఆ తండ్రి అతనికి అనుమతినిచ్చి పెళ్లి సంబంధం చూడటానికి తన యొక్క సమీప బంధువును ఒక ప్రతినిధిగా నియమించి పెండ్లి కుమార్తె ఉన్న ప్రాంతానికి పంపుతాడు. ఈ లోపల పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క తండ్రి డిమాండ్ చేసేటువంటి ఓలీని ఇచ్చుకోవటానికి కావలసినటువంటి ఆస్తిని వ్యక్తిగతంగా సంపాదించాలి. తండ్రి ఆస్తిని బట్టి వివాహం చేసుకోవటం కాదు, వ్యక్తిగతంగా సంపాదించి అతడు తన తండ్రికి తన సంసిద్ధతను తదుపరి తాను సెలెక్ట్ చేసిన అమ్మాయి వద్ద
ఇవ్వగలగాలి. అప్పుడే అతడు వివాహానికి అర్హుడు అవుతాడు. యోధా సాంప్రదాయం అది. తండ్రి తన స్నేహితుని ద్వారా పెండ్లి కుమార్తెను చూచినప్పుడు పెండ్లి కుమార్తెకు ముందుగా 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, తండ్రి కూర్చుని ఉంటాడు. తండ్రి వెనక అన్నదమ్ములు కూర్చుంటారు. అన్నదమ్ముల వెనకాల పెండ్లి కుమార్తె కూర్చుని ఉంటుంది. వివాహానికి పెండ్లి చూపుల సమయంలో పెండ్లి కుమారుని యొక్క సంసిద్ధతను వ్యక్తపరిచినప్పుడు ఆ తండ్రికి అతడు కొంత ఓలి ఇవ్వాలి. కనుక మొదట హీ మస్ట్ సాటిస్ఫై హర్ ఫాదర్. తన కుమార్తెను ఈ యవనుడు పోషించగలడనే నమ్మిక అతడు కలిగి ఉండటం కొరకు ఆ పెండ్లి కుమార్తె యొక్క తండ్రి డబ్బును నిర్ణయిస్తాడు. పెండ్లి కుమారుడు అంత సంపాదించిన వాడు గనుక ఆమెను నేను పోషించగలుగుతాననేటువంటి ధీమాతో ఆ పెండ్లి కుమార్తె తండ్రికి ఆ డబ్బు ఇచ్చి ప్రక్కకు తప్పిస్తాడు. అతను వెనకాల కూర్చుని ఉన్నటువంటి పెండ్లి కుమార్తె యొక్క అన్నదమ్ములు ఆ పెండ్లి కుమార్తెను అడుగుతారు, నా సోదరికి పుట్టే బిడ్డల కొరకు నీవేం చేస్తావు? ఆమెకు నీ కుటుంబంలో ఏ స్థానం ఇస్తావు? ఉపపత్ని స్థానం వాళ్ళు ఒప్పుకోరు, ద్వితీయ భార్య స్థానం వారు ఒప్పుకోరు. వారు తమ యొక్క చెల్లిని ఇవ్వటానికి, సోదరిని ఇవ్వటానికి ఒక పత్రం అడుగుతారు, ఒక డాక్యుమెంట్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్లో సిగ్నేచర్ చేసి ఇవ్వాలి. ఫలానా మీ సోదరికి పుట్టే బిడ్డలకు నా ఆస్తిలో ఈ భాగంలో స్వాస్థ్యం ఇస్తాను అనేటువంటి అగ్రిమెంట్ వారికి రాసిచ్చినాక అప్పుడు వారు తప్పుకుంటారు. ఆ తదుపరి పెండ్లి కుమార్తెను చూడాలి. అప్పుడు వారు పెండ్లి కుమార్తెను చూడటానికి లే, మధ్యవర్తులు చెప్పిన దాని మీదే వెళ్ళాలి. అప్పుడు పెండ్లి కుమారుకి మధ్యలో ఒక తెర వేయబడి ఉంటుంది. ఆ తెరను తొలగించినప్పుడు వారిద్దరి మధ్య ఒక ద్రాక్షారసపు కప్పు ఉంటుంది. పెండ్లి కుమార్తెను చూచినప్పుడు ఆ పెండ్లి కుమార్తె నచ్చింది అనుకోండి, అతడు ఆ కప్పులోని ద్రాక్షారసం తాగాలి. ఆమెకు కూడా అబ్బాయి నచ్చాడు అనుకోండి, ఆమె కూడా ఆ ద్రాక్షారసం త్రాగుతుంది. అప్పుడు వాళ్ళు వివాహం కొరకు సిద్ధపడతారు. ఇది ప్రాసెస్. సాధారణంగా యూదా మత విధానంలో ఆ కాలంలో జరిగినటువంటి వివాహపు కార్యాలు ఈ విధంగా ఉండేవి. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పెండ్లి కుమారుని యొక్క సిద్ధపాటు, అర్హతల సంపాదన ఇక్కడ పరిశుద్ధాత్ముడు ముందుగా చెప్పుకొచ్చాడు. అది వారి యొక్క ఆచారానికి సరిపడా ఆ రోజున వాక్యాన్ని కమ్యూనికేట్ చేశాడు. 2వ వచనాన్ని చదువుతున్నా. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలుగునో వాని వెనక పరిగె ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఈ వచనంలో 2 సంభాషణ కనబడుతోంది. ఒకటి కోడలైన రూతు సంభాషణ, అత్త అయిన నయోమి సంభాషణ. ఇది ఎంత అద్భుతమైనటువంటి కల్చర్ అంటే వీరి మధ్యలో ఉంది. ఎంత గొప్ప సంస్కృతి అంటే, ఒక విధంగా నయోమి రూతుపై డిపెండెంట్గా బతకాల్సిన కాలం ఆమె అవసాన కాలం. అయినా ఆమె యొక్క బలహీనతను ఆధారం చేసుకొని రూతు ఆమె యొక్క అధికారాన్ని నిర్లక్ష్యం చేయలే. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మాట్లాడుతూ అంటుంది, నీ సెలవైన ఎడల అనే మాట అండర్లైన్ చేసుకుంటే రూతు తన అత్తకిచ్చిన ప్రాధాన్యత, తాను అత్త పర్మిషన్తో తన పనిని ప్రారంభిస్తోంది. అక్కడ ఆమె తన అత్త యొక్క గౌరవాన్ని గౌరవించి నిలిపింది. ఆ గౌరవము నిలిపిన ఆ కోడలకు ఎట్టి గౌరవము దక్కిందో తెలుసునా? నా కుమారి పొమ్మనెను. ఈమె అడుగుటకు ఆమె ఒప్పుకొనుటకు మధ్యలో ఉన్న పదము ఎవని కటాక్షము నాకు దొరుకును, ఎవని కటాక్షము నాకు దొరుకును.
ఎప్పుడైతే ఒక ఇరువురి వ్యక్తుల మధ్య కామన్ అండర్స్టాండింగ్ వస్తుందో తెలిసిన వారిరువురికి ఆ మాట సమ్మతి అయినప్పుడే, నేను ఎవని కరుణను సంపాదించుకున్నాలో అనే మాట ఆమె అన్నప్పుడు దానిని అంగీకరించింది ఆమె. అందుకేనంటుంది, నీవు తప్పకుండా వెళ్ళు నా కుమారి, నా కుమారి అనే మాట్లాడుతుంది. కానీ నా కోడల అని ఎక్కడా కూడా రూతు గ్రంథంలో రూతును నయోమి సంబోధించలేదు. నా కుమార్తెలారా, నా కుమారి, నా కుమార్తె, ఇవే పదాలు వాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ తన కోడలు పట్ల చూపించింది. ఎక్కడ లేని భేషజాన్ని ప్రదర్శించలేదు. లెగలేకపోయినా అనేక మంది స్త్రీలు ఈ రోజున అత్త సాధింపులు సాధిస్తూ ఉంటారు. లెగలేకపోతుంది అత్త కదా అని ఆమెను నిర్లక్ష్యపరిచి వెళ్ళిపోయేటువంటి కోడళ్ళు ఈ దినాల్లో లేకపోలేదు. అది అన్బిబ్లికల్ వే, అది క్రైస్తవ వాక్య విధానం కాదు. నీ సెలవైన ఎడల ఆమె అనుమతి కొరకు అడిగిన కోడలు ఉత్తమమైన కోడలు, ఆదర్శమైన కోడలు. నా కుమారి నీవు వెళ్ళుమని చెప్పిన అత్త ఆదర్శకరమైనటువంటి అత్తగా మనం చూస్తున్నాం. వారు సంబంధాన్ని ఇచ్చి పుచ్చుకునే గౌరవాలతో ఎట్లా నిలబెట్టుకున్నారో, ఎలా పెంచుకున్నారో అర్థం చేసుకుంటే కుటుంబాల్లో సమస్యలు రావు. సాతానుకు చోటు ఇవ్వక సంబంధ బాంధవ్యాలను కొనసాగించుకున్న వారుగా వీరు కనపడుతున్నారు. తర్వాత వచ్చిన కాబట్టి ఆమె పొలములోనికి వెళ్ళి, కాబట్టి అనే మాట అండర్లైన్ చేయండి. కాబట్టి ఆమె పొలములోనికి వెళ్ళి, అక్కడ కూడా నయోమి యొక్క పర్మిషన్ బట్టి రూతు మూమెంట్స్ ఉన్నట్లుగా మనం చూస్తాం. పెద్దలను గౌరవించుము అనే పదం మనకు బాగా తెలుసు, కానీ కుటుంబాల్లో అది నెరవేరటం లేదు. ప్రత్యేకంగా ఈ ఇన్లాస్ వ్యవహారంలో అది నెరవేరటం లేదు కనుక కాబట్టి అనే పదం కోడళ్లకు దిద్దుబాటుకు అవకాశం. కాబట్టి ఆమె పొలములో ఏరుకొనుటకు వెళ్ళింది. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకునకు సంబంధించిన వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోయువారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిది. ఇక్కడ యజమానుడు పనివారికి మధ్య ఆ కాలములో ఉన్నటువంటి ఒక ఆచారం చెప్పబడింది. అదేమిటంటే, యజమానుడు వచ్చి పనివారితో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని చెప్పాలి. అయితే పనివారు చెప్పాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పాలి. ఇక్కడ ఒక విధంగా మనం ఆలోచిస్తే లేబర్ ప్రాబ్లమ్స్ కొంచెం డిస్కస్ చేయొచ్చు మనం. ఈ రోజున యాజమాన్యానికి శ్రామిక వర్గానికి మధ్య ఎంత ఎడబాటు ఆంతర్యం ఉందో చూడండి. ఎంతో దూరం ఉంటుంది. యజమానుడు చెప్పాలి, దేవుడు శ్రామిక వర్గముతో తోడుగా ఉంటాడు అని. ఎప్పుడు దేవుడు తోడుకుంటాడో ఆ ప్రజలను యజమానుడు ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే యజమానుడైతే ప్రజలను ప్రేమిస్తాడు. ప్రజలు దేవుణ్ణి ప్రేమించే ప్రజలుగా ఉంటే యజమానుణ్ణి దీవిస్తారు. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలోనో, ఒక సంస్థలోనో, ఒక పరిశ్రమలోనో ఉద్యోగిగా ఉంటే మీరు ఈ రాత్రి ఆలోచించాలి, మీరు మీ యజమానుని దీవించుచున్నారా? బైబిల్ విధానాలు అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు మీ యజమానుని దీవించాలి, శపించకూడదు. మీ చేతికి పని ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని, మీకు పనిని కల్పించి జీవనాధారం ఏర్పాటు చేసిన ఆ వ్యక్తిని ఎన్నడూ దూషించకూడదు, ద్వేషించకూడదు. ప్రేమించాలి, దీవించాలి. నీ క్రింద పనికి వచ్చిన వాడిని లోకువ చేసి, చులకన చేసి శ్రమ దోచుకోకూడదు. దేవుడు మీకు తోడుండాలి అని ఆశిస్తున్నానని వారిని దీవించాలి. దీవెన వచనాలు ఇరువురు
వ్యతిరేక వర్గాల మధ్యలో, ఒకటి శ్రామిక వర్గం, ఒకటి యజమాన్య వర్గం. యజమాన్య వర్గానికి శ్రామిక వర్గానికి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అది దీవించబడిన వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో లాకౌట్లు ఉండవు, చెరసాల అనుభవాలు ఉండవు, సమ్మెలు, కొట్లాటలు, బందులు, హర్తాళ్ళు ఉండవు. ప్రియదేవుని బిడ్డలారా, వీరిరువురు ఒక కామన్ అండర్స్టాండింగ్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసునా? దేవుని యందు యజమానునికున్న భయము భక్తి. సేవకులకు యజమానుని దేవుని పట్ల ఉన్నటువంటి భయము భక్తి. బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్. బైబిల్ గ్రంథం సంబంధాల పుస్తకం. అద్భుతమైన సంబంధాలను బైబిల్ గ్రంథం బోధించింది. తర్వాత వచ్చిన చదువుదాం. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడుగగా, బోయజు తన పనివారి పైన ఉంచినటువంటి యజమానుని పిలిచాడు. ప్రోటోకాల్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఒక యజమానుడు పనివారితో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇక్కడ ఆమెను పిలిచి తాను అడగలేదు. ఎక్కడమ్మాయి నువ్వు, ఎందుకు వచ్చావు, నా పొలంలో నీకేం పని అని ఆమెను అడగల. పరిగేరుకుంటున్నప్పుడు మీరెందుకు అడ్డగించలేదని పని వాళ్ళని అడగలేదు. హీ ప్రాక్టీస్డ్ ద ప్రోటోకాల్. బోయజు తన తర్వాత లెక్క చెప్పవలసిన వ్యక్తిని పిలిచి అడుగుతున్నాడు, ఎవరిమే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బాధ్యతలను ఇచ్చాడు, కొంత హైరార్కీని ఇస్తున్నాడు, కొంత అథారిటీని ఇచ్చాడు. బైబిల్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా బోధించింది. ఒక యజమాని సక్సెస్ అవ్వాలి అంటే అతని ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి విధులను అతడు సక్రమంగా ఆచరించాలి. అతడు జవాబు చెబుతూ అంటున్నాడు, ఈమె మోయాబు దేశము నుండి మన నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. 5వ వచనములో ఈ చిన్నది ఎవరు అని అడిగాడు బోయజు. 6వ వచనంలో ఆ పొలముపై పనివారిపై ఉన్న యజమానుడు మేస్త్రి చెప్తున్నాడు, ఈమె యవ్వనురాలు అని చెప్తున్నాడు. చిన్నది యవ్వనురాలు అనే పదం నెవర్ కాంట్రడిక్ట్స్. బైబిల్ గ్రంథంలో చిన్నది అనే పదం యవనస్తురాలని పోల్చి రాసిందే. ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు రెబెకాను గురించి ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటాడు. అప్పుడు వివాహపు వయసు వచ్చినటువంటి యవనస్తురాలే రెబెకా. ఎస్తేరు గ్రంథంలో ఆ చిన్నది రాజు దృష్టికి ఇంపైనది అంటాడు. ఎస్తేరు అప్పటికి వివాహపు వయసు వచ్చినటువంటిది. రోదేను గురించి చిన్నది అంటాడు, అప్పటికి ఆమె యవనస్తురాలి. తబితాను గురించి చిన్నది అంటాడు అపోస్తల కార్యములో, అప్పటికి ఆమె యవనస్తురాలి. ఇక్కడ కూడా ఆ చిన్నది ఎవరు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ కాంట్రడిక్ట్ కాదు, యవనస్తురాలు ఎవరనే అడుగుతున్నాడు. రూతుతో కూడా వచ్చిన మోయాబీయురాలైనటువంటి యవ్వనురాలని చెప్పబడింది. చూడండి, రూతును పరిచయం చేస్తున్న విధానం దేవుని యొక్క వాక్యంలో ఆమె యొక్క సంబంధం మొదట చెప్పాడు. రూతుకు ఆమె ఏమవుతుందో, ఆమె ఎక్కడి నుండి వచ్చిందో, ఆమె ఏ దేశస్తురాలో, ఆమె పేరేమిటో ఇక్కడ మనకు చెప్పబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆమె, నేను కోయు వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. దయచేసి అనే మాట అండర్లైన్ చేసుకోండి. స్మైలింగ్ ఫేసెస్ కెన్ ఫేస్ ద స్మైలింగ్ ఫేసెస్ అని ఒక సామెత ఉంది. నవ్వుతున్న వారికి నవ్వుతున్న ముఖాలే ఎదురొస్తాయి. బిర్రున బిగుసుకుపోయిన ముఖాలకి అట్లాంటి ముఖాలు ఎదురొస్తాయి. దయచేసి, ప్లీజ్ అనే మాట ఎవరు ఉపయోగిస్తారో వారు ఖచ్చితంగా పొందుకుంటారు కదండి. దయచేసి అనే మాట ఎవరు అడుగుతారో వారు ఖచ్చితంగా పర్మిషన్ పొందుతారు. కనుక ఈమె యొక్క సబ్మిసివ్నెస్, ఆమె తగ్గింపు, ఆమె దీనత్వం, ఆమె కోరుకునేటువంటి అప్లికేషన్లో విధానం చూచినప్పుడు ఆ పనివాడు, ఆ మేస్త్రి వెంటనే ఆమెకు పర్మిషన్ ఇచ్చాడు.
ఆమె ఉదయము వచ్చి, చూడండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆమె ఉదయమును వచ్చి ఇది వరకును ఏరుకొనుచు ఉండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండునని వాడు చెప్పాను. కొంతసేపు మాత్రమే తను కూర్చుంది గాని ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు కూడా ఆమె కష్టపడి పని చేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఉదయమునొచ్చింది, సాయంకాలం వరకు పని చేస్తూనే ఉంది, కొంచెము సేపే ఇంట ఉంది. హార్డ్ వర్క్, కష్టపడే గుణం రూతులో ఉంది అని బోయజు గ్రహించటానికి ఆ వ్యక్తి జవాబు కారణం. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామి బద్ధకస్తురాలుగా ఉండాలని కోరుకోడు. బహుగా కష్టపడి తన కుటుంబాన్ని చక్కదిద్దేదిగా ఉండాలని కోరుకుంటాడు. 6వ వచనం, పేజ్ నంబర్ 221. న్యాయాధిపతుల గ్రంథంపై చాలా అద్భుతమైన మెటీరియల్ సిద్ధపరుస్తున్నా. న్యాయాధిపతుల గ్రంథం యొక్క వచనాల విషయంలో సపోర్టింగ్ స్క్రిప్చర్ సిద్ధపరిచి కాపీస్ ఆఫీస్లో ఉన్నాయి. క్విజ్ రాసిన వాళ్ళందరికీ ఉచితంగా మెటీరియల్తో పాటు ఇవి కూడా పంపిస్తున్నాం. ఇంచుమించు 25 పేజీల మెటీరియల్ ఉచితంగా వందలాది మందికి మేము పంపిస్తున్నాం. మీరు మా కార్యాలయానికి వచ్చి ఆ మెటీరియల్లో మీరు స్వీకరించవచ్చని కూడా మిగిలిన ప్రేక్షకులకు నేను చెప్తున్నాను. ఇప్పుడు వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఆమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె, నేను కోయివారి వెనుకకు పడల మధ్యను ఏరుకుని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచు ఉండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. ఈ మాటలు పనివాడు యజమానునికి ఒక అనాథను గుర్చి చెబుతున్నాడు. తనను బ్రతిమలాడిన పరదేశిని గుర్చి చెబుతున్నాడు. తానెందుకు ఆమెకు పర్మిషన్ ఇచ్చాడో యజమానునికి చెప్పుకుంటున్నాడు. ఆమె యొక్క గుణలక్షణాల్లోని ఉన్నతమైన క్యారెక్టర్ చెబుతున్నాడు. ఆమె కుటుంబం ఎవరో చెప్పాడు. ఆమె ఏ దేశస్తురాలో చెప్పాడు. ఆమె ఏ స్థితిలో వెనక్కి వచ్చిందో చెప్పాడు. ఆమె ఎలా అతనిని పర్మిషన్ అడిగిందో చెప్పాడు. అంతేకాకుండా ఆమె యొక్క కష్టించే గుణాన్ని గురించి చెప్పాడు. కొంచెము సేపు మాత్రమే ఆమె విశ్రాంతి తీసుకుంది, ఎక్కువసేపు పని చేసింది. దేవుడు తనకిచ్చిన పని ఆ దినాన ఆమె ఎలా చేసిందో వివరించాడు. ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు తనకప్పగించబడిన పని విషయంలో ఆమె విశ్రాంతిని తక్కువ తీసుకుంది, పని ఎక్కువ చేసింది. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉన్న పని ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అది పొలం పనే కావచ్చు, అది మగ్గం మీద నేత పనే కావచ్చు, ఇండస్ట్రీలో ఒక శ్రామిక పనే కావచ్చు, కార్యాలయంలో ఒక గుమస్తా పనే కావచ్చు, విద్యాలయంలో ఒక ఉపాధ్యాయుని వృత్తే కావచ్చు. మీరు ఏ వృత్తిలో ఉన్నా ఉదయం నుండి సాయంకాలము వరకు మీరు ఎట్లు పని చేస్తున్నారు? మీకు అప్పగించబడిన పని ఎంత విశ్రాంతి, ఎంత పని చేస్తున్నారు? ఒక పోస్ట్ ఆఫీస్కి నేను నా బాల్యంలో వెళ్ళా. అప్పుడు నాకు ఇప్పటికి మర్చిపోను అనుకో. టాక్ లెస్ వర్క్ మోర్ అనేటువంటి సామెత అక్కడ పెట్టబడాలి. టాక్ లెస్ వర్క్ మోర్ ఆర్ స్పీక్ లెస్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి అనే సామెత అక్కడ పెట్టింది. కానీ అక్కడ ఒక యారో మార్క్ వేసి ఉంది. టాక్ మోర్ వర్క్ లెస్ అని పెట్టి యారో మార్క్స్ వేసాడు ఎవరో.
ఎవరో పోకిరి పిల్లవాడు పని అయి ఉంటుంది. అలాంటి సన్నివేశం ఏమైనా జరుగుతుందా మన జీవితంలో? మేము ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వస్తా, సాయంకాలం 5 గంటల వరకు కార్యాలయంలో ఉంటా. ఉదయం గంట సేపు ప్రార్థనలో మేము అడిగే గోజాడే ఒక్కటే, ప్రభువా మీరు మాకిచ్చిన 10 గంటలు సద్వినియోగం చేసుకుంటానికి, ఇవాళ ఎక్కువ పని పూర్తి చేయటానికి, నేటి పనితో పాటు భవిష్యత్ పనిని కూడా మేము దర్శించగలిగే కృపమని ప్రార్థన చేస్తాం. సమయం చాలా విలువైనది. అప్పగించబడిన పని రేపటి రివార్డు కొరకైనటువంటిది. ఆ పనిలో నీ నైపుణ్యమే నీ భవిష్యత్తుకు పునాదవుతుంది. ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుని సేవకొచ్చి నేను 15 సంవత్సరాలు. ఈ 15 ఏండ్లలో గత 5 సంవత్సరాల్లో నేను చేసిన కృషి ఈ రోజున అత్యున్నతమైన స్థితిలోనికి నడిపించింది. ఈ సంవత్సరంలో నేను చేస్తున్న మహాకృషి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది పరిచర్యని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు గొప్ప పని చేస్తారు, ఎవరు అధికంగా శ్రమిస్తారు, ఎవరు విశ్రాంతిని తగ్గించుకొని పని చేస్తారో వారికి అధికమైన దీవెనలు దేవుడిస్తాడు. దేవుడు చూస్తోంది నమ్మకత్వం. యజమానులు కోరేది నమ్మకత్వం. పని ఇచ్చిన వాడు ఆశించేది నమ్మకత్వం. తనకు పని దొరికింది, దానిని సద్వినియోగం చేసుకుంది ఋతు. మనకు ఎంత శ్రమ పడితే ఉద్యోగం వచ్చిందండి. ఆ ఉద్యోగాన్ని ఎట్లా చేస్తున్నాం? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ప్రక్కనున్న వారితో ఊరికే మాటలు చెప్పి ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు క్యాంటీన్ పోదామా, ఎప్పుడు సమయాన్ని ఇంకొకళ్ళతో వృధా చేద్దామా అని అనుకుంటున్నారా? ఎన్ని పెండింగ్ ఫైల్స్ వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆమె క్యారెక్టర్లో అతడు ఒక్క పూటలో గ్రహించి చెప్పాడు, షీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. ఆమె చాలా బలముగా పని చేయగలిగినటువంటిది అని చెప్పాడు. వెంటనే బోయజు యొక్క అంతరంగంలో ఆమె పట్ల సదభిప్రాయం ఏర్పడింది. నిన్ను గూర్చి నీ పై అధికారి తనపై అధికారికి ఏమని జవాబిస్తున్నాడు? ఫలానా సోదరుడు నమ్మకమైన వాడు అని చెబుతున్నాడా? బద్ధకస్తుడండి, ఫైల్స్ రాయడండి, పని చేయడండి, చెప్పిన పని చేయడండి అని కంప్లైంట్ చేస్తున్నాడా? కనుక నీ జీవితం ఒక్కసారి ఆలోచన చేసుకో. నీవెక్కడున్నా, ఏ వృత్తి అయినా, ఏ పని అయినా, నీకు అప్పగించబడిన పనిని నీవు సద్వినియోగం చేసుకుంటే గనక నీకు తప్పక ఆ పనిలో గొప్ప రివార్డు దొరుకుతుంది. ఉన్నత అవకాశాలు నీ పాదాల యొద్దకు నెట్టుకుంటే అవే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడకుండా పైకొచ్చిన వాడికి సంతృప్తి దొరకదు. ఫలితం ఉండొచ్చేమో కానీ సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు. అతడు సాధించిన విజయం యొక్క థ్రిల్ అతనికి ఉండదు. హిమాలయ పర్వతం ఎక్కటానికి ఎంతో శ్రమపడి మేకుల ఆధారంతో మోకులు గట్టుకొని పర్వతారోహణం చేసిన వాడికి ఉండే తృప్తి హెలికాప్టర్లో వెళ్ళి పర్వత శిఖరం మీద నుంచున్న వాడికి వస్తుందా? ఎన్నడూ రాదు. శ్రమపడిన వాడికి సంతృప్తి మిగులుతుంది. శ్రమపడిన వాడు దీవించబడతాడు. శ్రమ పొందిన వాడు వృద్ధిలోనికి వస్తాడు. సామెతల గ్రంథం చదవండి. బద్ధకస్తులు చింపిరి గుడ్డలు ధరించేవారు అవుతారు, శ్రమ పడేవారు ఆస్తికి కర్తలు అవుతారని చెబుతాడు సొలొమోను మహారాజు. కనుక ఈమె తన యొక్క శ్రామిక గుణాన్ని బయటపెట్టింది. అది మెచ్చుకున్నటువంటి బోయజు మాట్లాడుతున్న మాటలు అద్భుతమైనటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. వీటిని నేను మొదలు పెడుతున్నాను. మరి నేను వాళ్ళు ముగించగలలో లేదో నాకు తెలియదు. నేను ముందే చెప్పాను, రూతు గ్రంథం ఎక్కువ దినాలు ధ్యానిస్తాం మనం. ఇది అద్భుతమైన గ్రంథం. 8వ వచనం చదువుతా. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. నా మాట వినుము అనే మాట బిలీవ్ మీ అనేటువంటి ఆంగ్ల పదం రాశాడు. నా మాట వినుము అనగా నన్ను విశ్వసించుము. నా మాట విని నన్ను అంగీకరించువాడు. ప్రభు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య
నా మాట విని దాని చొప్పున అనుసరించేవాడు. నా మాట విని అనగా నన్ను విశ్వసించి నా మాటకు లోబడుము అనే పదం ఇందులో వ్రాయబడింది. నా మాట విని అనగా ఆ చెబుతున్న వ్యక్తిని మొదట విశ్వాసం ఉంచి ఆ తరువాత అతని యొక్క మాటలకు విధేయత చూపించము, అప్పుడు నీకు శ్రేయస్సు. బోయజు ఆమెతో మాట్లాడుతున్న మాట, నీవు నా మాట వినుము, నా కుమారి పర్సనల్ రిలేషన్షిప్ను అతడు ఆపాదించి మాట్లాడుతున్నాడు. ఆమె మోయాబీయురాలు, ఇతడు ఎలీమెలకు వంశస్థుడు, ఎఫ్రాతీయులు. వారు యూదా గోత్రంలోనికి వచ్చారు. మరి వారు ఏమని పిలుస్తున్నారు? నా కుమారి అని పిలుస్తున్నప్పుడు జాతి అనే బ్యారియర్ను తొలగించుకున్నాడు అంతరంగంలో బోయజు. ప్రియమైన దేవుని బిడ్డలా, నా కుమారి అని పిలిచినప్పుడు మోయాబీయురాలా అనేటువంటి సంకేతం అందులో ఎక్కడా లేదు. మా సంబంధి, మా యూదా సంబంధి అని అనలేదు, మా ఇశ్రాయేలు సంబంధి అనలేదు, నువ్వు మోయాబీయురాలు అని వేరే అనలేదు. నా కుమారి అన్నప్పుడు జాతి అనేటువంటి అడ్డంకి దాటి మాట్లాడాడు. ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తికి లభించేటువంటి రివార్డ్ ఏంటో తెలిసిన? నా సంబంధి అనేవాడు. అతని జాతితో పని లేదు, అతని కులంతో పని లేదు, అతని మతంతో పని లేదు, అతని భాషతో పని లేదు, అతని విద్యతో పని లేదు, అతని క్యారెక్టర్తోనే పని. ఈ రోజున దేశంలో ఉన్న మహానాయకులు ప్రజల హృదయాలను హత్తుకుపోయారంటే వారి యొక్క జాతి కాదు, మతం కాదు, కులం కాదు, వృత్తి కాదు, విద్య కాదు, వారి యొక్క గుణం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, జాతి మీ హృదయాలను అడ్డొస్తోందా? కులం అడ్డొస్తోందా? వృత్తి అడ్డొస్తోందా? వీరు నా సంబంధులు అని చెప్పటానికి ఏమడ్డొస్తోంది మీకు? దానిని తొలగించుకోండి ఈ రాత్రి. ఒకవేళ కులము అడ్డొస్తే దాన్ని తొలగించండి. ఈ కులం, మతం, జాతి, వర్గం ఇవన్నీ మనుషులు సౌలభ్యానికి ఏర్పాటు చేసుకుని మనుషులు అసౌకర్యానికి గురయ్యేటట్లు మార్చుకున్నారు తప్ప అవి దేవుడిచ్చినవి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయజు ఎంత విశాల హృదయం! ఒక మోయాబీయురాలును నా కుమారి అని పిలుస్తున్నాడంటే ఎంత అర్హతను పెంచి మాట్లాడుతున్నాడండి. ఒక బేద విధవరాలిని అర్హత పెంచి మాట్లాడటం ఎంత సంస్కారం అంటారు! ఎంత గొప్ప సంస్కారం! తన పొలములో తన దాసుని బతిమలాడి పరిగేరుకుంటున్న ఒక దీనావస్థ కలిగిన ఒక స్త్రీని, అది పరాయి దేశస్తురాల్ని, పరాయి జాతి, ఆమెను వేరే పదాలతో సంబోధించలేదు. ఈ రోజుల్లో మనం పనోళ్ళని ఇంట్లో ఏమే వస్తే అని పిలుస్తూ ఉంటాం కదండి. కానీ ఆయన అంటున్నాడు నా కుమారి అని పిలుస్తున్నాడు. అది అతని సంస్కారాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు చేత మోసుకొని రాబడినటువంటి వ్యక్తి యేసు వద్ద నిలపబడినప్పుడు యేసు అతని పాపములు మొదట క్షమించబడ్డాయంటే వాడు పాపాత్ముడు అనేది మనకు అర్థమైంది. అయితే అక్కడ అంటాడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ వ్యక్తి పాపములు కలిగిన వాడైనప్పటికీ యేసు అతనిని పిలుస్తున్న పిలుపు ఆయన పాపికి ఆయనకు మధ్య అంతరాన్ని దాటి మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ రియల్ క్యారెక్టర్. అది నిజమైనటువంటి వ్యక్తిత్వం అండి. ఒక మనిషి యొక్క బలహీనతలను, ఒక మనిషి యొక్క సామాజిక స్థితిగతులను అంచనా వేయకుండా వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడినటువంటి వాడే రియల్ క్యారెక్టర్ కలిగిన హ్యూమన్ బీయింగ్, సరి అయిన వ్యక్తిత్వం కలిగిన మనిషి అని అంటారు. బోయజు అట్టి నిజమైన మనిషిగా ఇక్కడ కనబడుతున్నాడు. నా కుమారి, నా మాట వినము. బిలీవ్ మీ. హూ ఈజ్ హీ టు బిలీవ్? ఎవరితడు నమ్మటానికి? నా కుమారి అని అతడు పిలిచిన పదం రూతు బోయజును నమ్మటానికి పునాది అయ్యింది. ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఒక వ్యక్తిని సంబోధించే విధానం, నీవు సంబోధించినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నీ స్థానం సుస్థిరం చేయటానికి అవకాశం ఏర్పడుతుందని తెలుసుకొని నీ నోటిని కాచుకొనమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను.
నీ నోటి మాట చేత నీ ఎదుట ఉన్న వ్యక్తులను సంపాదించుకోవాలి, కానీ పోగొట్టుకోకూడదు. గర్విష్టి వదరబోతు మాటలను మాట్లాడునని సామెతల గ్రంథం తెలియజేస్తోంది. వదరబోతు నోరు ఘోరమైనటువంటి పరిస్థితులను కలిగిస్తుంది. నీతిమంతుని నోరు జీవపు ఓట వంటిదిగా ఉంటుంది. బోయేజు అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఎంత గొప్ప మాట అండి ఇది. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, నా పొలములోనే ఏరుకో. ఎవరైనా ఇట్లాంటి క్రైస్తవులు ఉన్నారా ఈ రోజున? నా పొలంలో ఏరుకుంటున్నావే? ఏ దేశము నీది? ఏ జాతి నీది? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ భాష నీది? నా పొలమే దొరికిందా పరిగేరుకోవటానికి? పో ఇంకో పొలంలో ఏరుకో అంటారు కదా నేటి క్రైస్తవులు అనేకులు. కానీ అతడు అంటున్నాడు, నా కుమారి వేరొక పొలములో ఏరుకొనకము, దీనిని విడిచిపోవద్దు, ఈ పొలాన్ని విడిచిపోవద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు ప్రభు. ప్రభువుకు ఒక వ్యవసాయం ఉంది, ప్రభువుకు ఒక పొలం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో స్త్రీలతో సమరయ స్త్రీలు ఆ రక్షించబడిన విధానం చెబుతూ, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, అవి తెల్లవారి కోతకొచ్చాయి, ఆ పొలములోనే పని చేయండి. యేసయ్య అంటున్నాడు, వేరొక పొలములోనికి వెళ్లాల్సిన పని లేదు. నాగటి మీద చెయ్యి వేసి వెనతిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఉన్నాయో ఆమె చెవులకు ఎటువంటి సంతోషకరమైన సువార్త అంటారు. ఆ పట్టణానికి కొత్త, ఆ గ్రామములో కొత్త, తనకెవరూ తెలియదు. తాను ఒక పనివాడిని బ్రతుములాడుకొని వెళ్ళి కూర్చుని ఆమె పని చేసుకుంటోంది. ప్రక్కవారితో మాట్లాడినట్టు లేదు. రోజంతా పనిచేసింది, కానీ ఏ ఒక్క వ్యక్తితో ఆమె మాట్లాడలేదు. అటువంటి ఆమె చెవులకు యజమానుని యొక్క స్వరం వినబడుతోంది, నా కుమారి నీవు వేరొక పొలానికి పోవద్దు, నీవు నా పొలాన్ని విడిచిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనకు అర్థమవుతోంది, అది ప్రేమ సూచన, అది ప్రేమ యొక్క ఫలితం, అది ప్రేమ లక్షణాలు. కొరింథీ 1వ పత్రిక 13వ అధ్యాయంలో మీరు చూస్తే వాటి యొక్క నెరవేర్పు ఆత్మఫలము ఇక్కడ కనిపిస్తోంది బోయేజు జీవితంలో. వేరొక దానికి నీవు పోవద్దు, ఇచ్చట నీవు విడిచి వెళ్ళవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ హియర్? ఏముంది సంబంధం? అతను ఉండమంటానికి ఆమె యొక్క గుణలక్షణాలు అతనిని ఆకర్షించాయి. అతని గుణలక్షణాలు ఆమె విధేయురాలయ్యేటట్లు చేశాయి. దట్ ఈస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఒక స్త్రీ పురుషుల వివాహానికి ముందు తన యొక్క గుణలక్షణాల చేత ఆకర్షించాలి తప్ప తన విద్యతో, ఉద్యోగంతో, ఆస్తితో, కట్నంతో, బంగారంతో కాదు ఆకర్షించాల్సింది. బోయజు యొక్క గుణలక్షణాల చేత రూతు ఆకర్షించబడుతోంది. రూతు యొక్క గుణలక్షణాల చేత బోయజు ఆకర్షించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అందుకే వాక్యం చెబుతోంది, వివాహం అన్న విషయాల్లో ఘనమైనదని. ఇక్కడ బోయజు యొక్క మాటలు, నా పనికత్తెలను నీవు విడువక ఉండము, నీవు దయచేసి వారితోటే ఉండాలి, వారు కోయి చేనును కనిపెట్టి వారిని వెంబడించుము. వారిని వెంబడించమంటే సరిపోయేది కదా, కనిపెట్టి వారిని వెంబడించుము, కనిపెట్టి వారిని వెంబడించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు గమనించండి, ఆ పని వారిని కనిపెట్టేటువంటి స్త్రీగా మారుతుంది. ఒక ఆఫీసులో 10 మంది పనిచేస్తున్నారు. 11వ వాడు పని నేర్చుకోవటానికి వచ్చినాడికి నీ వాళ్ళని కనిపెట్టు అనేటువంటి మాట మీరు చెబితే 10 మంది అలర్ట్ అవుతారు. ఎందుకంటే నన్ను కనిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు, వీడేం చెబుతాడు అని కదండి. ఒక స్థాయి హెచ్చించి మాట్లాడుతున్నాడు. నీవు కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను.
నేను ఎలా వెంబడించును? మగవారు ఉన్నారు పనిలో, ఇతర పురుషులు ఉన్నారు పనిలో, వారి వెనక నేను ఎట్లా పోను, నేను ఒక యవనస్తురాలను అంటున్నప్పుడు బోయజు ఆమె యొక్క అంతరంగాన్ని ఎరిగి మాట్లాడుతున్నాడు. అంతరంగం ఎరిగి మాట్లాడటం మీకు వచ్చిన? ఎదట వ్యక్తి యొక్క అంతరంగములో ఒక న్యూనత భావము, భయముతో కూడిన భావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తే దానిని మొదటే గ్రహించి కౌన్సిలింగ్ చేయగలుగుతారా మీరు? అది నేర్చుకుంటే మీ జీవితం ఎంత ప్రభావం ఉంటుందో తెలుసున? ఆమె ఈ మాటను బట్టి ఆమె అంతరంగంలో వచ్చే అనుమానానికి అతడే జవాబు చెబుతున్నాడు. యవ్వనులు నిన్ను ముట్టకూడదని ఆజ్ఞాపించాను. యు డోంట్ వరీ అబౌట్ యువర్ క్యారెక్టర్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ అదర్ పీపుల్. ఇతరులతో నీవు పని చేస్తున్నప్పుడు నీవు నీ క్యారెక్టర్ గురించి భయపడద్దు. ఏ యవ్వనుడు నిన్ను ముట్టకోకుండా నేను వారికి ఆజ్ఞాపించాను. ఎంత గొప్ప కృప, జాలి, దయ ఆమె పట్ల వ్యక్తపరుస్తున్నాడు. ఆమె దానికి యోగ్యురాలా? రూత్ అనుకోగలదా నేను యోగ్యురాలను గనుక నన్ను ఎంత బాగా చూస్తున్నాడని అనుకుంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప అనే పదానికి అర్థం అదే. పరిస్థితులలో యోగ్యత లేని వారికి యోగ్యతను మించినటువంటి అవకాశం రావటమే కృప. ఒక పాపి తనంతట తాను పాపము నుండి విమోచించబడలేక తెప్పలబడుతున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడే ఒక గొప్ప మార్గాన్ని పాపము నుంచి తప్పించుకోవటానికి ఏర్పరిచి, పరిశుద్ధపరిచి, విమోచించి పరలోకానికి ఉచిత వారసుని చేయటమే కృప అంటే. బోయేజు ఆమెకిస్తున్న ఆధిక్యతలు క్రీస్తు సంఘానికి ఇచ్చిన ఆధిక్యతలకు సమరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో నిన్ను ముట్టకూడదని యవ్వనులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. బోయజ్ అప్లిఫ్ట్ చేస్తున్నాడు ఆమె పొజిషన్ని. కనిపెట్టమన్నాడు, యవనస్తులు నిన్ను ముట్టనన్నాడు. ఇప్పుడు నీకు దాహమైతే నీవు వెళ్ళి నీళ్లు చేదుకు అంటలేదు, నీవు వెళ్ళి పనివారు చేదిన నీళ్లు తాగు. యజమాని తన పరిస్థితిని మారుస్తున్నాడు. నీవు వెళ్ళి నీకు దాహమైతే పనివారు తోడిన నీళ్లు తాగు. నీవు తోడుకొని తాగటం కాదు, పనివారు తోడిన నీళ్లు తాగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయేజు తన యొక్క భాగస్వామిగా ఎంచుకోబోయే ఆమెకు ఇస్తున్నది కంఫర్ట్నెస్. ఈ రోజున హెర్మన్ ఓసెర్ అనే జర్మనీ రచయిత ఒక మాట చెప్పాడు. సుఖపడాలి అనుకున్నవాడు పెండ్లి చేసుకోకూడదు, సుఖపడాలి అనుకున్నవాడు పెండ్లి చేసుకోకూడదు, సుఖ పెట్టాలి అనుకున్నవాడు మాత్రమే పెండ్లికి అర్హుడు అని చెప్పాడు జర్మనీ రచయిత హెర్మన్ ఓసెర్ అనేటువంటి వాడు. ఈ రోజున యవనస్తులు ఎందుకు పెండ్లి చేసుకోబోతున్నావు అని అడిగితే బట్టలు ఉతికేవాళ్ళు లేరు, అంట్లు తోయేవాళ్ళు లేరు అంటున్నాడు, వంట చేసేవాళ్ళు లేరు అంటాడు. ఇంకా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగస్తురాలు చేసుకుంటానంటాడు తప్ప విలువలు మారిపోయినాయి సమాజంలో. బట్ ద బైబిల్ టీచర్స్ us, బైబిల్ మనకు బోధిస్తోంది, ఇట్ టీచర్స్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ హ్యుమానిటీ. బైబిల్ మనకు వాస్తవమైనటువంటి సత్యాలను బోధిస్తోంది. అందుకని ఇట్స్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్. అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథం అద్భుతమైన సంబంధాల గ్రంథం అని నేను చెప్తున్నాను. నీ జీవితంలో నీకు దాహమైనప్పుడు పనివారు చేదినది తాగు, నీవు శ్రమ పడనక్కరలేదు. ఒక భర్త తన భార్యకు అంతకంటే ఏం చెప్పాలి? నీవు కష్టపడకుండా నా కష్టార్జితంపై నీ దాహాన్ని తీర్చుకో. ఐ విల్ పే టు దెమ్. పనివారికి నేను పే చేస్తాను, నీ ఉచితంగా దాహాన్ని పుచ్చుకోమన్నాడు. యేసు శిలువలో మన కొరకు విమోచన క్రయధనం చెల్లించి దప్పిగొనుచున్న వారలారా నా యొద్దకు రండి, ఉచితంగా నేను ఇచ్చే జీవజలాన్ని స్వీకరించండి అన్నాడు. క్రీస్తుకు, సంఘానికి, భార్యకు, భర్తకు ఉన్న ఈ రిలేషన్షిప్ను మనం అర్థం చేసుకోవాలని మనం చేస్తూ 10వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని
ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యము ఉంచునట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు రూతును చూచినప్పుడు, రూతును గుర్చి విన్నప్పుడు, రూతు పనిని గుర్చి, ఆమె స్వభావం గుర్చి, ఆమె యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్చి తన సేవకుని ద్వారా వినినటువంటి బోయజు రూతును బ్రతిమలాడాడు. నా కుమారి, నా పొలములోనే ఉండు, వేరే పొలానికి వెళ్ళొద్దు, ఇక్కడనే పరిగె ఏరుకో, నీకు దాహమైతే నీవు పనివారు చేదిన నీళ్లు నీవు త్రాగు, ఇలా బ్రతిమలాడాడు. అవి తెలిసి, అవి వినినటువంటి ఆమె ప్రతిస్పందన ఎలా ఉందంటే, ఆమె సాగిలపడింది, ఆమె తల వంచుకుంది. ఇట్ షోస్ హర్ ఒబీడియన్స్ అండ్ సబ్మిసివ్నెస్. ఆమె యొక్క విధేయత, తగ్గింపు జీవితం తెలియచేయబడింది. ఆమె తల వంచుకుని అడుగుతుంది, ఏమి తెలిసి, నా యందు ఏం గొప్పతనం ఉందని మీరు ఇంతగా నా పట్ల కటాక్షం చూపించారు. మాసిలామణి భక్తుడు పాట రాశాడు, మనందరికీ తెలిసినటువంటి పాటే, చాలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచుర్యం పొందినటువంటిది, మరియు ప్రజలందరూ కూడా పాడుకునే అద్భుతమైన పాట. ఎందులకు నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నా మదికి, అందుకనే భయముందాను అని రాశాడు ఆయన. బోయజు యొక్క కటాక్షానికి కారణం ఏంటి? బోయజు రూతును ఈ విధంగా ఆశీర్వదించాలని అనుకోవటానికి కలిగిన కారణం ఏంటనేది ఆమె మనసుకు అందలేదు. అందుకని తల ఉంచుకుంది, సాగిలపడింది. ఇక్కడ క్రీస్తు సంఘం యొక్క లక్షణం మనకు కనిపిస్తోంది. సంఘముకున్న అర్హత ఏంటి? సంఘానికున్న ఆధిక్యత ఏమిటి? క్రీస్తును అంగీకరించటం వలన మనకు కలిగిన భాగ్యాలను మనం పోల్చుకుంటూ, మన వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని మనం గనక ఆపాదించుకుంటే, ఏ పాటి వారం మనం? ఎన్నిక లేని వారం కాదు, యోగ్యత లేని వారం, పాపము చేసి దేవునికి దూరం అయిపోయిన వారం. అటువంటి మనలను కటాక్షించటానికి ఏమిటి క్రీస్తుకు కలిగినటువంటి గొప్పతనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ, ఆయన క్యారెక్టర్, ఆయన గుణలక్షణం ఆయనను బలవంతం చేసింది. పరలోకములో దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనక నరావతారునిగా, దాసునిగా, రిక్తునిగా ఈ లోకంలోనికి రావటానికి యేసును పురుకొల్పింది దేవుని ప్రేమ. బోయజు తన యొక్క కటాక్షం రూతు మీదకు రానిచ్చాడు. రూతు అందుకే అడుగుతుంది, ఏమి చూసావు, నాను ఏమి తెలుసుకున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరమగీతాన్ని కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. పరమగీత గ్రంథం సొలొమోను షూలమితులను గురించి చెప్పబడింది. ఇది సంఘానికి పోలికగా చెప్పబడినటువంటి గీతం అయినప్పటికీ, సొలొమోను మహారాజుగా, చక్రవర్తిగా ఉన్న కాలంలో తన యొక్క రాజధానికి ఇంచుమించు 100 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం అతడు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఒక మైదానంలో ఒక నల్లని అందమైన స్త్రీని చూచాడు. ఆమె పుట్టుకతో నల్లనిది కాదు, ఆమె తాను పనిచేస్తూ ఉన్న పనిని బట్టి ఆమె ఛాయ వేడిమికి ఆ విధంగా మాడిపోయింది. శరీరం కమిలిపోయి, ఆ కమిలిన శరీరం యొక్క ఛాయ ఆకర్షించింది సొలొమోను. తానొక రాజుగా ఆ పశువులు మేపుకునే లేదా గొర్రెలు మేపుకునే షూలమితి దగ్గరికి వెళితే ఆమె తన ప్రేమను అంగీకరించదని తాను రాజ్యానికి వెళ్ళి తిరిగి అతడు వెనుతిరిగి వచ్చి ఒక గొర్రెల కాపరిగా వచ్చి ఆమెను ప్రేమించాడు. ఆమె ప్రేమను పొందటానికి ప్రయత్నించాడు. ఆమెలో ఉన్నటువంటిది ఏమిటి? ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ఆమెలో ఉన్న ప్రత్యేకత బహుశ్రమలలో వచ్చిన సంఘానికి సాదృశ్యమైన ప్రత్యేకత. తన ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడని గ్రహించినటువంటి జ్ఞానం కలిగిన ప్రత్యేకత అనేది. అటువలనే ఈ రూతు కూడా అడుగుతోంది, తల వంచుకొని సాగిలపడి, అయ్యా నన్ను నీవు ఏమి చూచావు నాలో? ప్రియదేవుని బిడ్డలారా, భౌతికపరమైన సమాజంలో గుడ్ రెప్యుటేషన్, ఒక మంచి పేరు సంపాదించాలి అంటే గనక మనం మన క్యారెక్టర్ని జాగ్రత్తగా ప్రజల మధ్యన మనం చూసుకోవాలి. ఈ రూతు యొక్క స్వభావం, వ్యక్తిత్వం కొన్ని గుణ లక్షణాలను కలిగి ఉంది. ఆ గుణ లక్షణాల్లో ప్రధానంగా నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, ప్రేమ, అత్తగారి పట్ల ప్రేమ, దయ, కనికరం. అంతేకాకుండా ఆమె యొక్క జీవితంలో ఆమె కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం తన యొక్క అత్తగారి యొక్క దేవుణ్ణి ప్రేమించటం. వీటన్నింటినీ బాహ్యంగా ఆమె క్రియారూపకంగా చూపించగలిగింది. సమాజంలో మీకు మంచి పేరు రావాలని మీరు అనుకుంటున్నారా? సమాజంలో మీకు మంచి పేరు రావాలి అంటే ఎటువంటి సమాజం మధ్యలో మనం నివసించుతున్నామన్న దాన్ని కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనము మన జీవితాన్ని ఏ విధంగా సమాజం ఎదుట గడుపుతున్నాము. దేనినైతే మనం కలిగి ఉన్నామో అంతరంగంలో ఆ గుణలక్షణాలను మనం బాహ్యంలో మనం క్రియారూపకంగా ఎట్లా అవలంబిస్తున్నామో చూచినప్పుడు ఎ గుడ్ రెప్యుటేషన్ విల్ బి ఫార్మ్డ్. ఒక ఉన్నతమైనటువంటి మంచి పేరు నీకు ఏర్పడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమె ప్రశ్నకు, రూతు ప్రశ్నకు బోయజు జవాబు అదే. బోయజు రూతుతో మాట్లాడుతూ ఇచ్చిన జవాబు చదువుకుందా. 11వ వచనం, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినది అంతయు నాకు తెలియబడెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అండర్లైన్ చేసుకున్నారు కదా. నీవు నీ అత్తకు చేసినది అంతయు నాకు వినబడిన, అది అతని జవాబు. ఈ రాత్రి మీరు ఒక కోడలై ఉంటే వాక్యంలో ఈ ప్రశ్న మీకు అన్వయించుకోండి. మిమ్మలను గూర్చి మీ అత్తకు మీరేం చేసి ఉన్నారో ఇప్పటి వరకు, బయట ఏమని వినబడుతోందో దాని గురించి ఎన్నడైనా ఆలోచన చేశారా? చేయకపోతే ఇవాళ ఆలోచించండి. మీకు తెలుసునా మీరు మీ అత్తకు చేసినది బయట తెలిసింది, వినబడుతోందని మీరు గ్రహించారా? బోయజు ఎక్కడ వాడు? రూతుకు అసలు బోయజు తెలియదు, కానీ బోయజుకు రూతు గురించి తెలిసింది. ఎంత విచిత్రం! మరలా చెప్తున్నాను చూడండి. రూతుకు బోయజు ఎవరో తెలియదు, కానీ బోయజుకి రూతు గురించి తెలిసింది. నీకు తెలియని అనేక మంది మనుషులకు నీవు చేస్తున్న క్రియలను గురించి తెలుస్తోంది. తెలుసునా? చాలామంది అనుకుంటారు, నూతులో కప్పలా మేము ఇక్కడే ఉన్నాం, కన్ను మూసుకుని పాలు తాగిన పిల్లిలా మమ్మల్ని ఎవరు చూడటం లేదు, మా మాటను ఎవరు వినటం లేదు, మేము మంచోళ్ళమనే సమాజం అనుకుంటున్నారా? నీవు చేస్తున్న క్రియ, నీవు నిశ్శబ్దంగా చేసేస్తున్న ఆ క్రియ విపరీతమైన విస్ఫోటనంతో ప్రజల ఎదుట నీ హృదయాన్ని కమ్యూనికేట్ చేస్తోంది. అది ఎన్నడూ మర్చిపోవద్దు. ఒకవేళ నీవు దాన్ని పట్టించుకోలేదేమో ఇంతకాలం, నీవు నీ అత్తకు చేసినది నాకు వినబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కోడలు రూతు వలె తన అత్తకు మేలు చేసేదిగా ఉండాలి. మేలు చేసిన వానికి దేవుడు మేలులను అనుగ్రహిస్తాడు. ఈమె అత్తకు ఏం చేసిందో ఇక్కడ తెలియచేశాడు. చదువుతున్నాను చూడండి. నీవు నీ తల్లిదండ్రులను విడిచి, నెంబర్ 1. నెంబర్ 2, నీ జన్మభూమిని విడిచి, నెంబర్ 3, నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి.
ఈ 3 మాటలు కొంచెం ఆలోచించాలి. నీవు నీ తల్లిదండ్రులను విడిచి, భార్యాభర్తలైనటువంటి వారు వివాహంలో చేసేటువంటి ప్రమాణాల్లో ఇదొక ప్రమాణం. అయితే భర్తతో చేసిన ప్రమాణం తాను రద్దుపరుచుకొనక తన భర్త యొక్క తల్లి అయిన వృద్ధురాలైన నయోమికి రూతు ఆ సంబంధాన్ని కొనసాగించడానికే ఇష్టపడింది. తన తల్లిదండ్రులను విడిచిపెట్టుకుంది. ఆదికాండం 2వ అధ్యాయం 24 పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాను. కానీ ఇక్కడ బోయజ్ చెప్తున్నాడు, తన తల్లిని తన తండ్రిని విడిచి భర్త చనిపోయిన తరువాత వృద్ధురాలు, పని చేయలేనామె, ఆస్తి లేనామె, తన మీద పోషించబడాల్సిన స్థితి ఉన్న ఆమె అయిన అత్తగారిని హత్తుకుంది రూతు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఈమె ఆదర్శవంతమైన కోడలని మనం చూస్తున్నాం. నీ తల్లిదండ్రులను విడిచావు. సాధారణంగా భర్త చనిపోతే ఒక స్త్రీ తాను మొగ్గు చూపే ఇల్లు తన తల్లిదండ్రుల ఇల్లే. ఆయన చనిపోయారండి, అప్పటి నుంచి నా పుట్టింట్లో ఉంటున్నాను, నా తమ్ముని సంరక్షణలో ఉంటున్నానని చెప్పిన అనేక మందిని నేను ఎరుగుతున్నాను. కానీ ఈమె చూడండి, తన భర్త చనిపోయినా తన తల్లిదండ్రులను విడిచి, తన జన్మభూమిని విడిచి. సాధారణంగా జన్మస్థలాన్ని విడవాలంటే చాలా కష్టం కదండి. మన కాని ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆందోళన పుడుతుంది హృదయంలో. జన్మభూమిని విడవాలంటే ఒక ప్రత్యేకమైన లక్షణం మీకు ఉండాలి. అదేమిటంటే ధైర్యం. పెద్దలు మాట్లాడుతూ అంటారు, మలయాళీ భాష మాట్లాడేవారు ప్రపంచమంతా ఉన్నారండి అన్నాడు ఒక ఆయన. బికాస్ దే ఆర్ బ్రేవ్ పీపుల్. వారు సిక్కు మతస్థుల వలె బలాఢ్యులు కాకపోవచ్చును కానీ దే ఆర్ బ్రేవ్ ఇన్ దేర్ మైండ్స్. వారి యొక్క మనస్సులలో, వారి తలంపులలో వారు ధైర్యవంతులు కనుక ఏ దేశమైనా వెళ్తారు, ఎక్కడైనా బ్రతుకుతారు. రాజస్థాన్ వారు కూడా ఏ ప్రాంతంలో బ్రతకగలుగుతారు. మన ప్రాంతాలకు వచ్చి స్వీట్ షాపులు, టీ షాప్స్ పెట్టుకొని అలా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద ఫ్యాన్సీ ఎంపోరియంస్ పెట్టుకొని చాలా అభివృద్ధి చెందినటువంటి వేరే రాష్ట్రాలలో ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే ధైర్యముతో వారు విడిచిపెట్టారు. ఇది గొప్ప లక్షణం. స్త్రీలలో ఉండాల్సిన బహు ప్రాముఖ్యమైన లక్షణం ధైర్యం. భర్త చనిపోయాడు, అత్తగారికి ఆస్తి లేదు, నేను ఎట్లా బ్రతకాలి, నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు రూతు. రూతు ధైర్యంతో తను నడుం కట్టుకొని నిలబడిన మహిళ. నేను పోషించబడతాను, నా అత్తను నేను పోషిస్తాను, నేను ఎవరి మధ్యలో ఉంటే నాకేంటి, నాకు భాష వస్తే ఏంటి, భాష రాకపోతే ఏమిటి, ఏ ప్రదేశం అయితే ఏమిటి, ఏ జనాంగం అయితే ఏమిటి, వాట్ ఐ యామ్ టుడే. ఈరోజు నేనేమై ఉన్నాను, దాన్ని బట్టి నేను బ్రతుకుతాను. దట్ ఈస్ బ్రేవ్నెస్. అదే ధైర్యం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా దగ్గరకు కౌన్సిలింగ్ కొరకు వచ్చే వాళ్ళకి ఇదే చెప్తాను. నీవేమై ఉన్నావో దానిని బట్టే సంతోషంగా ఉండగలవు. దీన్ని పారాడిమ్ షిఫ్ట్ అంటారు. పరిస్థితులను బట్టి నీవు మారిపోతే పిరికివాడు అవుతావు. పరిస్థితులు నీకు అనుకూలంగా మరల్చుకుంటే ధైర్యవంతుడుగా బ్రతుకుతావు. నీ ఇంటర్నల్ క్యారెక్టర్ నీ ఎక్స్టర్నల్ కండిషన్స్ను అధిగమిస్తుంది. నీ అంతరంగ సంబంధమైన వ్యక్తిత్వంలో ఉన్న బలం బాహ్య సంబంధంగా వచ్చేటువంటి ఇరుకు ఇబ్బందులను జయింపచేస్తుంది. కనుక నీ జీవితంలో జన్మభూమిని విడిచి వచ్చిన రూతును ఒక్కసారి ఆలోచించు. ప్రతి స్త్రీ కూడా తన తల్లిని తండ్రిని విడిచి, తన పుట్టింటిని పుట్టిన గ్రామాన్ని విడిచి ఎంత నమ్మికతో తన భర్త ఇంటికి వస్తుందండి. ఆమెను ఎంత గౌరవించాలి, అత్తగారింట్లో ఆమెను ఎంత ప్రేమించాలి. జన్మభూమిని ఆమె తల్లిదండ్రులను విడిచిన ఆమెను మరిపించగలగాలి. భర్త అత్తగారి యొక్క ప్రధాన బాధ్యతది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రూతుకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. ఆమె ఆ తల్లిదండ్రులతో పాటు స్థలాన్ని విడిచి వచ్చింది. అంత మాత్రమే కాదు,
ఆమె ఎరుగని జనము నద్దకు ఆమె వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. తాము ఎరుగని జనము యొద్దకు ఆమె వచ్చింది. మన జీవితాల్లో ఒక్కటి గుర్తించాలి. ఎలా వచ్చింది ఈమె? కారణం ఏంటి? షీ ట్రస్టెడ్ ఇన్ గాడ్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, ఆయన నమ్మకత్వంపై నమ్మిక ఉంచింది. అదే ఆమె ఆధ్యాత్మిక బలమైంది. ఎప్పుడైతే నీ ఆధ్యాత్మిక జీవితం బలపరచబడుతుందో, నీవు బాహ్య సంబంధమైన పరిస్థితులకి అన్నడు భయపడవు. ప్రియదేవుని బిడ్డలారా, కరువు వచ్చింది. నయోమి మోయాబుకు వెళ్ళిపోయింది. అదే కరువులో మోయాబును వదిలింది, బెత్లెహేముకు వచ్చింది రూతు. కనుక నీవు రూతు వలె దేవునిని ఆనుకొని, దేవునిపై ఆధారపడి, దేవుడిచ్చిన ప్రజల మధ్యకు తన ప్రజలుగా భావించి రావటం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది మిషనరీలు వారి దేశాలు విడిచి వచ్చి మన దేశంలో సువార్త చేశారు. అనేక జీవితాలను వెలిగించారు. వారి జీవితంలో కన్న తల్లిదండ్రులను, పెరిగిన జన్మస్థలాన్ని విడిచి తామెన్నడూ ఎరగని జనాంగం మధ్యకు వచ్చారు అనేక మంది దైవ సేవకులు. వారి జీవితాలు ఎక్కడే ముగిసిపోయాయి. వారి సమాధులు మనకు కనిపిస్తూ ఉంటాయి. విజయవాడలో, గుంటూరులో, ఏలూరులో మిషనరీల సమాధులు సాక్ష్యం ఇస్తున్నాయి వారి త్యాగాన్ని. అదే చెబుతున్నాడు, నువ్వు త్యాగమైవి తల్లి. ఋతు, నిన్ను నేను కటాక్షించటం కాదు, నిన్ను నేను బ్రతిమలాడుకునే స్థాయి తెచ్చావు నువ్వు. ఎందుకంటే నీవు సామాన్యమైన క్యారెక్టర్ గలదానువు కాదు. నీ అత్త కొరకు, అత్త ప్రజలను నీ ప్రజలుగా భావించి, కుటుంబ గౌరవం కొరకు దేవుని నామం పేరట విశ్వాసముతో నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మస్థలాన్ని విడిచి నీ వెరుగని జనం మధ్యకు వచ్చావు. అందుకనే నేను నిన్ను అభిమానించాను అని చెబుతూ వచ్చాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును గాక. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును గాక. ఈ మాట నెరవేరింది ఋతు జీవితంలో. ఆమె విశ్వాసముతో ఎదుర్కొన్న శ్రమ జీవితం, కఠినమైన జీవితం ఆమెను యెహోవా యొక్క దయ పొందేటట్లుగా, యెహోవా ఆశీర్వాదము, ప్రతిఫలము పొందేటట్లుగా చేసింది. ప్రియదేవుని బిడ్డలారా, బోయేజు రూతును దీవిస్తూ అంటున్నాడు, యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ అనే పదం అతను ఆ దినాన్ని ఉపయోగించాడు. దేవుడు దీవిస్తాడన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కోడలు రూతును మాదిరిగా తీసుకుంటే, ఈ రోజున వాక్యం చెప్తున్న దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, గాడ్ విల్ సర్టన్లీ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. నీవు దేవుని కొరకు నిలబడితే, దేవుని యందు నీ యొక్క విశ్వాసమును ఉంచితే, దేవుని యొక్క బిడ్డగా నీ ప్రవర్తనలో నీవు రుజువు పరిస్తే, ప్రజలు నిన్ను ప్రస్తుతిస్తారు, ప్రజలు నిన్ను గుర్తిస్తారు, ప్రజలు నిన్ను ప్రేమిస్తారు, ప్రజలు నీకు విధేయులవుతారు, ప్రజలు నిన్ను ఎన్నుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రభువు ఎదుట ప్రజల మధ్య నీవు చూపించగలుగుతావు. నీవు నీ అత్తకు చేసినది నాకు వినబడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు మీ అత్తకు చేసినది ఏమని బయట వినబడుతోంది? ప్రతి కోడలు తనను ఈ రాత్రి ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నీ అత్తగారితో నీకు సమాధానం లేకపోతే దయచేసి రాత్రి ప్రభు పేరట క్షమాపణ కోరుకు. ఒకవేళ నీ పక్కనే ఆమె ఉంటే ఆమెను క్షమాపణ అడుగు. నీకు దూరంగా ఉండి ఆమె టెలిఫోన్ అవైలబుల్గా ఉంటే ఆమెను క్షమాపణ కోరుకు. ఒకవేళ నీవు అట్టి స్త్రీగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చేత ప్రతి స్త్రీ హెచ్చరిక పొందాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చునని ఆమెకు ఉత్తరము ఇచ్చెను. ఈ కన్వర్సేషన్ చూడండి. ఇశ్రాయేలీయుల దేవుని యొక్క యెహోవా యొక్క రెక్కల క్రిందకు నీవు వచ్చితివి. 91వ దావీదు కీర్తన చాలా ప్రాముఖ్యమైన ఆదరణకరమైన కీర్తన. ఆ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే చాలా ఆశీర్వాదంగా ఆదరణకరంగా ఉంటాయి. ఒక్కసారి చదువుతాను చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తన రెక్కలతో ఆయన నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఈ 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. పేజీ నెంబర్ 501, కీర్తనల గ్రంథం 91వ సంకీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రి వేళ పగటి వేళ నీకు భయము కలగదు. 10,000 మంది కూలినా 1000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. ఎందుకనగా ఆయన రెక్కలతో నిన్ను కప్పును. రూతు ఒక అన్సర్టనిటీతో, ఒక అనిశ్చయతతో వచ్చింది. నిశ్చయతను సంపాదించుకున్నట్లు విశ్వాసములోనికి ఈ మాటల ద్వారా వస్తుంది. రూతు చాలా అయోమయ పరిస్థితుల్లో వచ్చింది, కానీ ఆమె విశ్వాసం ఉంచింది. బోయజ్ అంటున్నాడు, నీకు సంపూర్ణ బహుమానం. సంపూర్ణ బహుమానం అనే మాట యేసుక్రీస్తుకే వాడతాం మనం. బహుమానం అనే మాట చిన్నపిల్లలు, బిడ్డలు, సంతానానికి వాడచ్చు. బహుమానం అనే మాట ఇతర వాటికి వాడచ్చు. కానీ ఈ ప్రత్యేకమైన సంపూర్ణ బహుమానం అనే మాట సాల్వేషన్ గురించి, యేసుని గురించి మనం వాడుతూ ఉంటాం. 13వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకు రూతు, నా ఏలినవాడ, నేను నీ పనికత్తులలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలిని అగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. Their friendship is growing and it is becoming into a new relationship. ఇది ఒక నూతనమైనటువంటి సంబంధ బాంధవ్యాలలోనికి వారి స్నేహం వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో నేను చెబుతూ ఉంటాను, విశ్వాసులైన యవ్వనులు, స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, వాక్యం చొప్పున వారి క్యారెక్టర్ని అసెస్ చేసుకుని, రియల్ హస్బెండ్ అండ్ వైఫ్గా వారు జీవించడానికి కావలసిన వాస్తవికతను వారు అభివృద్ధి చేసుకోవటానికి ఈ ప్యాసేజ్ చాలా ఉపయోగపడుతుంది. చాలా వివాహాలు వైఫల్యం చెందటానికి గల కారణం, వివాహాలు వాక్యం మీద నిర్మాణం కావటం లేదు. ఈ దినాల్లో ఉద్యోగాలపై, కట్నాలపై, కానుకలపై, ఆస్తులపై, కులాలపై బిల్డ్ చేస్తున్నారు వివాహాలను ఈ దినాల క్రైస్తవులు. అందుకనే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువగా ఉంది క్రైస్తవ వివాహంలో. కారణం సరైన అవగాహన వారికి లేకపోవటం. ఈ బోయజు రూతు భార్యాభర్తలు కాకపూర్వం వారి సంభాషణలో వారి గుణగణాలను తెలుసుకుంటున్నారు. వారి యొక్క వ్యక్తిగత క్యారెక్టర్లో ఎదుట వ్యక్తికి ఇవ్వబడిన ప్రాధాన్యతలు తెలుసుకుంటున్నారు. ఏమి చూసి నీవు నన్ను ప్రేమించావు, ఏమి చూసి నీవు నన్ను కటాక్షించావంటే, నేను నీలో ఇది చూచాను. బోయజు రూతులో చూచింది శారీరక అందం కాదు. రూతు అనే మాటకు బ్యూటీ అనే అందం ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి సౌందర్యం కాదు బోయజు రూతులో చూస్తోంది. దైవ సంబంధమైనటువంటి గుణలక్షణాలను బోయజు రూతులో చూస్తున్నాడు. ఆమె అడుగుతున్నటువంటి మాట ఈ కొనసాగింపులో అభివృద్ధి కనిపిస్తోంది. 13వ వచనం, నా ఏలినవాడ, నా ఏలినవాడ అనే పదం తనను తాను ఒక దాసురాలునిగా, తనకు అతను ఒక యజమానుడిగా తాను మాట్లాడుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన వాక్యం ఇది. తనను తాను దాసురాలునిగా చేసుకుని
తన ఎదుట ఉన్న వ్యక్తిని యజమానునిగా మాట్లాడటం సంపూర్ణ క్రైస్తవుని యొక్క క్యారెక్టర్ను చూపిస్తోంది. నా ఏలినవాడా, నీ పనికత్తెలలో నేను ఒకని దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించావు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. పనికత్తెలను ఆదరించటమే కాదు, పనికత్తె కాకపోయినా నన్ను ఆదరించావు అన్నప్పుడు బోయజు యొక్క మంచి మనస్సును ఇక్కడ ఆమె తెలియపరుస్తోంది. ఆమె అతనిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క లక్షణాన్ని తెలియచేసింది. అన్యులమైన మనలను ప్రేమించినటువంటి క్రీస్తుకు అన్యురాలైనటువంటి రూతును ప్రేమించిన బోయజు మాదిరిగా కనిపిస్తున్నాడు. అందుకనే ఆమె అంటోంది, నీ దాసురాలు యొగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు గనుక నా ఎడల నీ కటాక్షం కలగనివ్వు. నీ కటాక్షం ఇంకా నాకు కావాలి. పై వచనాల్లో నీ కటాక్షం నా మీదకి ఎందుకు ఇంతగా వచ్చింది అన్న ఆమె ఇంకా ఎక్కువ కటాక్షాన్ని కోరుతుంది. అతడు మొదట అన్న మాట, నీవు పనివారు చేదిన నీటిని త్రాగు అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భోజన సమయానికి నేను ఉండే స్థలానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ రిలేషన్షిప్ ఎట్లా డెవలప్ అవుతుందో చూస్తున్నారా? ఎట్లా బలపడుతుందో చూస్తున్నారా? దేవుడు ఎటు దిక్కుగా వారిని నడిపిస్తున్నాడో చూస్తున్నారా? కనుక దేవునిపై ఆధారపడి వారి జీవితాలు ముడిపడుతూ వెళుతున్నాయనేది మనకు అర్థమవుతుంది. వారిద్దరి మధ్యలో ప్రేమ అనురాగం అనేది అభివృద్ధి చెందటం భవిష్యత్తులోని చరిత్రకు ఒక ఆధారకరమైన ఒక సందేశమైందని మనం తెలుసుకోవాలి. బోయజు అంటున్నాడు, భోజన కాలమున నీవెక్కడికి వచ్చి భోజనం చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు పేలాలు ఆమెకు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. బోయజు ఎప్పుడైతే భోజనం చేయమన్నాడో ఆమె కూడా పనివారిలో వచ్చి ఒక వరుసలో కూర్చుంది. ఆమెకు ఒక ఆహ్వానం దొరికింది. తన యొక్క మెట్టు పైకి ఎదగజేయబడింది. ఒకప్పుడు ఆమె ఏరుకునేది, ఇప్పుడైతే ఆ యొక్క యజమానునితో భోజన పంక్తిలో కూర్చుని అతని చేతితో ఆహారాన్ని అందుకొని భుజిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పూర్తి భద్రతతో కూడిన స్థితిలోనికి ఆమెను దేవుడు ఎట్లా తెస్తున్నాడో ఆలోచించారా? ఎప్పుడైతే కోడలుగా ఉన్నవారు ప్రయోగాత్మకమైన క్రియాత్మకమైన భక్తి జీవితంలో నీతి జీవితంలో ముందుకెళ్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదం అద్భుతంగా బయటపడుతుంది. ఈమెకు ఆ అద్భుతమైన ఆశీర్వాదం లభించింది. ఆమె ఏరుకొనుటకు లేచిపోయినప్పుడు బోయజు ఆమె పనల మధ్యన ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. ఆమెను అవమానపరచకుడి. విదేశస్తులను అనగా పరదేశులను ఆ కాలములో ప్రజలు అవమానపరచడం సాధారణం. ఇప్పటికీ మనం కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. సాధారణంగా వడ్డీ వ్యాపారంతో ఉండే సోదరుల్ని కాబూలోడు వచ్చాడు రా అంటారు. అంటే కాబూల్ అనేది ఒక దేశం, అదొక ప్రదేశం పేరు. అంటే అంత కఠినంగా వ్యవహరిస్తాడు అతడు అని, టయానికి వస్తాడు అని. అట్లా కొన్ని గుర్తుల కోసం కొన్ని జాతులను పేర్లు పెట్టి పిలుస్తారు. కొన్నిసార్లు జాతులను దుర్భాషలతో కూడా పిలుస్తూ ఉంటారు అనేక మంది. ఇక్కడ అటువంటి పరిస్థితి ఉంది కనుక అంటున్నాడు బోయజు, ఆమెను అవమానపరచకూడదు. ఒక యజమానుడిగా తన పనివారికి చెబుతున్నాడు, ఒక పరదేశి మీ మధ్యలోకి వస్తుంది, మీరు ఆమెను అవమానపరచకూడదు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అన్నమాట. రోమా 8:31 అంటాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అన్నమాట. బోయజు రూతు పక్షమునుండగా రూతుకు విరోధి ఎవడు లేడు. ఎవరికి ధైర్యం చాలదు. అంతటి ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రూతు ఎదిగింది. మరియు ఆమె కొరకు పిడికళ్ళు విడిచిపెట్టండి. చూడండి ఒక్కొక్క ఆశీర్వాదం ఎట్లా పెరుగుతుందో ఆమెకు. ఆమె భోజన స్థలం మారింది. ఆమెను గురించి ప్రజల ఎదుట సంకేతాలు వెళ్ళాయి.
ప్రజలను అవమానపరచొద్దు అన్నాడు. అంతేకాదు ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక్కొక్క పిడికిలు మీరు విడిచిపెట్టుకుంటే వెళ్ళండి. వెనకాల ఆమె ఏరుకుంటూ వస్తుంది, ఆమెను గద్దించవద్దు అని దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు తాను ఏనుకొని దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలు ఆయను. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహంగా మాట్లాడాడు కదా అని బోయజుని పిలిచి, ఏమండి మీరు నాతో స్నేహంగా మాట్లాడారు కదా, ఒక బస్తా ఎవరు మాకు ఇచ్చేసేయండి అని అడిగిందా ఆమె? అడగలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవునికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వ్యక్తిగతంగా అతనికి ఒక ప్రత్యేకమైన గుణం కావాలి. అవకాశం అందిందే కదా అని దోచుకునే మనస్తత్వం క్రైస్తవుడికి ఉండకూడదు. అది క్రైస్తవ్యం కాదు. ప్రేమించారు కదా, గౌరవించారు కదా అని నెతికెక్కేటువంటి వ్యవహారం క్రైస్తవుడికి ఉండకూడదు. అనేక మంది పెద్ద పెద్ద అధికారులు ప్రభువును బట్టి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం గర్వించకూడదు. నేను సేవకు వచ్చాను 15 సంవత్సరాలు. చాలా మంది శ్రేష్టమైన వ్యక్తులు నన్ను గౌరవించినప్పుడు నేను అనుకుంటాను, ఇప్పటికీ నేనే పాటివాడిని, నేను యోగ్యుడిని కాదు, నేను శ్రేష్ఠుడిని కాదు అని నేను అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా అనుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని గౌరవించడం ప్రారంభిస్తే డోంట్ మిస్యూజ్ దట్. దాన్ని మీరు ఏమి కూడా మిస్యూజ్ చేయవద్దు, దాన్ని అక్రమంగా వాడుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడుగా నీ ఎదుట ఉన్న వ్యక్తి నీకెంత అవకాశం ఇచ్చినా నీ ఇంటెగ్రిటీ, నీ క్రమశిక్షణ, నీ డిసిప్లిన్ చొప్పునే నీవు బిబ్లికల్ వేలో వెళ్లాల్సిందే తప్ప ఆపర్చునిటీని, అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బోధకుడు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త కూడిక పెట్టి మీరు దొంగతనం చేయొద్దు అని బోధ చేశాడట. ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది. ఆ గ్రామంలో పడుకొని విశ్రాంతి తీసుకున్నాడు, బస్సు లేక. ఉదయాన్నే ఫస్ట్ బస్సుకు బయలుదేరి తన గ్రామం వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ మిగిలిన చిల్లరి పాస్టర్ గారికి కండక్టర్ గారు ఇచ్చారు. కొంచెం దూరం వెళ్ళాక ఆ టికెట్ ఖరీదు కంటే ఒక 5 రూపాయలు ఎక్కువ కండక్టర్ గారి చిల్లర వెనక్కి ఇచ్చాడట. అది చూసుకొని ఆ పాస్టర్ గారు ఆ 5 రూపాయలను మళ్ళా తిరిగి కండక్టర్కి ఇస్తూ అన్నాడట, కండక్టర్ గారు మీరు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చేశారు అన్నాడట. ఆ కండక్టర్ గారు జవాబు చెప్పారు, పాస్టర్ గారు నేను 5 రూపాయలు ఎక్కువ ఇవ్వలేదు, 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి చూచాను అన్నాడట. అర్థమైంది కదండి? రాత్రి బోధ విన్నాడు ఈ కండక్టర్. తాను బోధిస్తున్నది చేస్తున్నాడా లేదా అనేది టెస్ట్ పెట్టాడు ఆ కండక్టర్. అనేక పర్యాయాలు మనం పడిపోతూ ఉంటాం. మనకు తెలుసు మనం చేస్తాం తప్పని, కానీ ఒప్పుకోం కదండి. అది సరైనది కాదు. క్రైస్తవ యథార్థత ఎట్లా ఉండాలి? దేవుని యథార్థతను మనం సంతృప్తిగా మనం అనుభవించగలగాలి, కలిగి ఉండాలి. మనుషుల్లో యథార్థవంతులు అనుకునే వాడిని కాదు నువ్వు రోల్ మోడల్గా పెట్టుకోవాల్సింది. క్రైస్ట్ షుడ్ బి యువర్ రోల్ మోడల్. క్రీస్తు నీకు మాదిరి కావాలి. ఆయన జీవితం మనకు పునాది కావాలి. మన ఎదుట అది ఉంచబడింది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆ ప్రభువే కనుక ఆయన్నే మనం చూస్తూ మాదిరిగా పెట్టుకుని ముందుకెళ్ళాలి. పౌలు క్రీస్తును ముందు పెట్టుకుని వెళ్ళాడు. అందుకనే పౌలు వలె మనం కూడా క్రీస్తును ముందు పెట్టుకుని వెళ్ళాలి. మన జీవితాల్లో పౌలును ముందు పెట్టుకెళ్ళటం కాదు, పౌలు వలె క్రీస్తును ముందు పెట్టుకుని వెళ్ళాలి. నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు ఆయన క్రీస్తును వెంబడిస్తున్నట్లు పౌలు వలె క్రీస్తును వెంబడించాలని అర్థం తప్ప క్రీస్తును వదిలి పౌలు వెంబడించమని అర్థం కాదు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నప్పుడు ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వబడింది, ఆమె పట్ల కనికరం చూపబడింది. కానీ ఆమె అత్యాశకు పోలేదు. ఆమె కష్టపడే ఆమె ఎరుకుంది. యజమానుడు నాతో బాగా మాట్లాడాడు, మంచినీళ్ళు తాగమన్నాడు, భోజనం చేయమన్నాడు, చెరక ముంచుకొని తీసుకోమన్నాడు, పైపెచ్చు నన్ను ముట్టవద్దని చెప్పాడు, నాకు అది ప్రాముఖ్యత ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి నేను గర్విస్తానని అన్నది. ఎక్స్ప్లాయిట్ చేసుకోలేదు ఆమెకు ఇవ్వబడిన అవకాశం. ఆమె యథార్థంగా వెళ్ళింది, ఆమె ఎరుక్కునే తిరిగింది.
ఏరుకుని ఆమె దుల్ల కొట్టింది. గోధుమలు ఎవరు దుల్ల కొడతారు అంటే ఆ పంట విత్తనం వేరు చేయడం చాలా హార్డ్ వర్క్. అది థ్రషింగ్ అంటారు. అది దుల్లగొట్టింది ఆమె. ఎన్నైనాయి ఆమెకు? కేవలం ఒక తూమెడు ఎవలయ్యాయి. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాకనగా ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసితును అతని పేరు బోయజు అనెను. బోయజు అనెను. ఇప్పుడు మరలా అత్త కోడల సంభాషణ ప్రారంభమైంది. బోయజు రూతు సంభాషణ మనం ఇప్పటివరకు ధ్యానం చేశాం. రూతు యొక్క ప్రత్యేకమైన గుణ లక్షణాలు మనం ధ్యానం చేశాం. హార్డ్ వర్క్ అనేది ఆమె యొక్క జీవితంలో ప్రధాన అస్త్రంగా, ప్రధానమైనటువంటి గుణముగా మనం తెలుసుకున్నాం. ఆమె తన అత్త దగ్గరికి వాటన్నిటిని తీసుకుని వచ్చింది. తాను తినగా తృప్తి పొంది మిగిలినవన్నీ తీసుకొచ్చి అక్కడ చూపిస్తోంది. అత్తగారు అడుగుతుంది, నీవు ఈ దినమున ఎక్కడికి వెళ్ళావు అంటే, సాధారణంగా పరదేశులకు అంత గ్రెయిన్, అంత పంట ఎప్పుడు దొరకదన్నమాట. అట్లాంటిది వాళ్ళు ఎవరి పొలంలో నీ వెళ్ళావు, ఎందుకు ఇంత విస్తారమైనటువంటిది వచ్చింది, ఎవరు స్వాధీనంలో ఉంది ఆ యొక్క పొలము, నీ యందు లక్ష్యమించిన వాడు దీవించబడును గాక. ఇక్కడ ఒక మాట గుర్తించారా మీరు? నయోమికి రూతు ఇంకా బోయజు పేరు చెప్పలేదు కదండి, కానీ బోయజు దీవించబడాలని నయోమి దీవించింది కదండి. నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడాలి అని ఆ యొక్క నయోమి అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ఆలోచిద్దాం. బోయజు నయోమిని చూడకపోయినా రూతుకు అతడు చేసినటువంటి ప్రేమ కార్యం, చూపిన కనికరము, దయ అతనిని పరులు దీవించేటట్లుగా చేసింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తాను ఎన్నడూ చూడనటువంటి, తనను ఎన్నడూ చూడనటువంటి నయోమి, తాను ఎన్నడూ చూడలేదు, తనను కూడా ఆమె ఎన్నడూ చూడలేదు. అటువంటి నయోమి దీవిస్తోంది అంటే ఎవరిని బట్టి? అతని యొక్క విశ్వాసపు క్రియను బట్టి, ప్రభువు మానవునికి ఉండాలని నిర్దేశించిన మానవత్వాన్ని బట్టి. విధవరాండ్రను కనికరించటం అనేటువంటి ఉన్నత విశ్వాసపు లక్షణం ఆ బోయజు చేశాడు గనుక అతని పేరు పోయినప్పటికీ కూడా నయోమి అతనిని దీవిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, ప్రియ సహోదరుడా, నీవు చేస్తున్న విశ్వాసపు క్రియలు నీకు ప్రజల దీవెనను తెస్తాయి తెలుసునా? ఒక దినాన నేను సువార్త సేవలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధురాలైన తల్లి వచ్చి నన్ను దీవించింది. నీవు దీవించబడిన వాడు, నీ తల్లిదండ్రులు దీవించబడతారు. ప్రియ దేవుని, ఆ మాటలు నేను మర్చిపోలేనండి. ఎలా మర్చిపోగలుగుతాం? నేనెవరో తెలియని బిడ్డ నన్ను దీవించడం ఏమిటి? కారణం మంచి పని చేయటమే. మంచి పని చేయటానికి నేను మంచి అన్ననా? కాదు. నా ప్రభువు మంచివాడు గనక ప్రభువు యొక్క పని చేస్తుంటాన్ని బట్టి మనకు ఆధిక్యత లభించింది. బోయజు యొక్క మంచి క్రియ, బోయజు ఎవరో ఎరగకపోయినప్పటికీ నయోమి దీవెనను అతను పొందుకుంటున్నాడు. అతని పేరును గురించి ఆమె ఎంక్వైరీ చేసింది. ఈ దినాల్లో నిన్ను గురించి ఏమని ఎంక్వైరీ చేస్తున్నారు? చెంబు తీసుకెళ్ళిపోయిన ఆయనని ఎంక్వైరీ చేస్తున్నారా? లంచం కొట్టని ఎంక్వైరీ చేస్తున్నారా? కట్నం ఎక్కువ అడిగేవాడని ఎంక్వైరీ చేస్తున్నారా? ఏమని ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజలు ఈరోజు నిన్ను గురించి? నీ యందు లక్ష్యం ఉంచిన వాడెవరని ఎంక్వైరీ చేసింది. నీకింత పంటనిచ్చిన వాడెవరని ఎంక్వైరీ చేసింది. నీ మంచి క్రియల చేత ఎంక్వైరీ చేయబడు నువ్వు ఈ రాత్రికాల సమయంలో. నీ వివేకము లేని అక్రమ పనులను బట్టి కాదు నీవు ఎంక్వైరీ చేయబడాల్సింది. ఈ దినాల్లో అనేక మంది ఏసీబీ వారికి దొరుకుతున్నారు. కట్టల మూటలు తెచ్చి పెడుతున్నారు కదండి. వారు ఎంక్వైరీలు చేస్తున్నారు. నీ దేనిని బట్టి ఎంక్వైరీ?
నీ పాపమును బట్టి ఎంక్వైరీ కాదు, నీ నీతి క్రియలను బట్టి ప్రజలు నిన్ను ఎంక్వైరీ చేయాలి. నిన్ను ప్రజలు తెలుసుకోవాలంటే నీ నీతి క్రియలు వారికి వినిపించాలి. ఆ నీతి క్రియలు నీ విశ్వాసాన్ని వారికి తెలుసుకునేట్టు చేస్తాయి. దేవుని ఎదుట నీ క్రియ కాదు, మనుషుల ఎదుట నీ క్రియ మనుషులకు అర్థమవుతుంది నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవని. నీ క్రియ చేత దేవుణ్ణి ఫూల్ చేయలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల ఎదుట మీ యొక్క క్రియలను, సత్క్రియలను చేయమని యేసయ్యే స్వయంగా చెప్పారు. ప్రజల ఎదుట నీవు చేసే సత్క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి. ఒక ఫ్యాన్ ఇచ్చినంత మాత్రాన 3 రెక్కల మీద 1/2 కేజీ పెయింట్తో రాయమని కాదు. నీ ఉద్దేశం, నీవు చేసిన క్రియలో నిస్వార్థంగా బయటపడాలి. నీవు చేసిన దానిలో నీకెక్కడా స్వార్థం ఉండకూడదు. అప్పుడే నీవు చేసిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో నయోమి బోయజును దీవిస్తూ ఉంది. 20వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను ధ్యానిస్తాను. నయోమి బ్రతికి ఉన్న వారికి, చచ్చి ఉన్న వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక. బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి. వెంటనే ఆమెకి ఎవరు గుర్తుకొచ్చారు? బ్రతికి ఉన్నవారు, ఆమె కోడలు. చచ్చిన వారికి కూడా ఆమె యొక్క బిడ్డలు. లేనటువంటి లోటు బోయజు ద్వారా తీర్చబడుతుంది కనుక అంటుంది, నా కుమారుడని ఆశీర్వదించబడాలి. అనేక మంది అనాథలకు ఆధారంగా మారండి. దానికి నువ్వు చేయాల్సింది 1000 కొలది, లక్షల కొలది డొనేషన్ కాదు. నీ చిన్న చేతిని చాచి నీకున్న కొంచెంలో వారి కొరకు కూడా పంచు. పరదేశిగా వచ్చిన ఆమె, విధవరాలుగా వచ్చిన ఆమె, అనాథగా వచ్చిన ఆమె నిండుగా దీవించిందంటే కారణం ఒక్కటే, చిన్ని కానుక అతనిచ్చాడు. బోయజు తన గొప్ప పొలంలో ఎంతో బస్తాలు ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చాడు. కొంచెం ఇచ్చాడు, దీవించమన్నాడు. 20వ వచనాన్ని చదువుతున్నాను. నయోమి మాట్లాడుతుంది, బ్రతికి ఉన్న వారికిని, చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అనెను. ఇక్కడ ఉపకారము చేసిన వాడు అని రాయదు. ఉపకారము చేయుట మానని, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చేశాడు, ఇంకను చేస్తూనే ఉంటాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్. ఎ క్రిస్టియన్ షుడ్ బి లైక్ దిస్. ఒక క్రైస్తవుడు ఈ విధంగా ఉండాలి. ఉపకారము నేను చేశాను కాదు, చేశాను, చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అంటారు, నేను ఎప్పుడో వాడికి ఉపకారం చేశాను, వాడు మర్చిపోయాడు అంటారు. వాడేమై ఉన్నాడో దానిని బట్టి కాదు నీవు ఉపకారం చేయాల్సింది, నీవేమై ఉన్నావు దానిని బట్టి ఉపకారం చేయాలి. దేవుని యొక్క వ్యక్తిగత విషయం ఇది. దేవుని యొక్క వ్యక్తిగత అట్రిబ్యూట్ ఇది, గుణ లక్షణం. తానేమై ఉన్నాడో దానిని బట్టి ప్రేమిస్తాడు తప్ప నీవేమై ఉన్నావో దానిని బట్టి కాదు. ఒక పాపిని ప్రేమించాడు పరిశుద్ధుడైన దేవుడు. దేనిని బట్టి? పాపి యొక్క మంచితనం కాదు, పాపి యొక్క దుస్థితి కాదు, దేవుని యొక్క ప్రేమ ఆ పాపి పట్ల విస్తరించింది. కారణము ఆయన వ్యక్తిగత ప్రేమ. ఇట్స్ ఇంపర్సనల్ లవ్. అది అపరిమితమైన ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ, అది వ్యక్తిగతం కాని ప్రేమ. ఆయన అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకనే బోయజు కూడా నయోమి జ్ఞాపకం చేస్తుంటుంది, అతడు కూడా బ్రతికిన వారికి, చనిపోయిన వారికి. బ్రతికిన వారికి మేలు చేయటం ఏమిటి? బ్రతికిన వారికి మేలు చేస్తున్నాడు. చనిపోయిన వారికి మేలు చేయటం ఏమిటి? చనిపోయిన తన భర్తను, కుమారును జ్ఞాపకం చేసుకుంటూ వారి విధులను ఈ వ్యక్తి కంటిన్యూ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మనుషులనుగా పుట్టించాడు. మనుషులనుగా పుట్టించాడు మనం. ఒక కాకికి దెబ్బ తగిలి పడిపోతే 100 కాకులు వచ్చి అరుస్తాయి, ఆ కాకి చుట్టూతో చేరి కేకలు పెడతాయి. ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోతే, ఏ చిన్న యాక్సిడెంట్లో పడిపోయినా ఈరోజు మనుషులు పారిపోతున్నారు. కేకలు పెట్టేవారు లేరు, వైద్యునికి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు లేరు. ఎందుకని? మనుషులలో ఇన్సెక్యూరిటీ కండిషన్స్, అభద్రతా పరిస్థితులు పెరిగిపోతున్నాయి. మనుషుని యొక్క ప్రేమ
దినదినానికి చల్లారిపోతుంది. మనిషినిలో ఉన్న మానవత్వం దినదినానికి కుచించుకుపోతుంది. అది మంచి పద్ధతి కాదు, అది హర్షణీయం కాదు, అది ఆమోదయోగ్యం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేయుట, ఉపకారము చేయుట మానని పోయచ్చు. ఉపకారము చేయుట మానని పోయచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, రూతును బట్టి, ఎలీమెలెకును బట్టి, నయోమిని బట్టో కాదు అతని యొక్క ఉపకారము చేసే బుద్ధి తన యొక్క దేవుడు ఎదుట తాను చేస్తున్నాడు. క్రైస్తవుడు తన దేవుని ఎదుట బ్రతుకుతున్నాడని గుర్తించాలి. సమాజంలో సాధారణంగా మానవులు విశ్వాసి కాకపోయినప్పటికీ కూడా సమాజాన్ని బట్టి స్పందిస్తారు, సమాజమును బట్టి స్పందిస్తారు. కానీ దేవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి స్పందిస్తాడు. అలాగే క్రైస్తవుడు తానేమై ఉన్నాడో దానిని బట్టి స్పందిస్తాడు. ఉపకారము చేయటంలో ఎన్నడూ కూడా నేరసెల్లడు క్రైస్తవుడు. దానిలో అతడు ఎంత ఖర్చు అయినా, ఎంత నష్టపోయినా, తాను అనేక పరిస్థితుల్లో జీరోకి వచ్చినా అతను భయపడడు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ హిమ్. దేవుడు అతనితో ఉంటాడు. దేవుడు తన చిత్తానుసారమైన వనరులను అతనికి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన నెరవేరుస్తోంది ఎవరి మాటో కాదు, దేవుని మాట, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు. కనుక దేవుని యొక్క హస్తం అతన్ని ఎన్నడూ వేడదు. మీ జీవితాల్లో మీరు ఉపకారము చేయటం మానక మీరు కనుక చేస్తే దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు కావలసిన వనరులను ఆయనే ఇస్తాడు. ఇది నా వ్యక్తిగత అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉపకారం చేస్తూ ఉండండి. గాడ్ విల్ అబండెంట్లీ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. 21వ వచనంలో నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒక్కడని చెప్పగా. చూడండి, ఇక్కడ మనలను అనే మాట అండర్లైన్ చేయండి. మనలను విడిపింపగల వారిలో అతడు ఒక్కడు. మనలను విడిపింపగల వారిలో బంధువు, సమీప బంధువు యొక్క విద్యుత్ ధర్మాలు కొన్ని బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం రాసి వచ్చింది. ధర్మశాస్త్రంలో చెప్పాడు దేవుడు, సమీప బంధువు రక్త సంబంధికునికి ఎన్నడూ ముఖము తిప్పకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం ఆ దినాన ఎందుకు ఇవ్వబడిందో అర్థమైందా? మానవుని యొక్క కఠిన హృదయం, మానవుని యొక్క అంతరంగంలోని పాపం మానవుణ్ణి తన సొంత రక్త సంబంధికుల నుండి ముఖం తిప్పుకునేట్టు చేస్తుంది. బైబిల్లో మొట్టమొదటి రక్త సంబంధికులు బైబిల్ గ్రంథంలో ఒక్క తల్లి గర్భంలోంచి వచ్చిన కయ్యను, హేబేలు. హేబేలు, కయ్యను, మీరు చూడండి, హేబేలును కయ్యను చంపాడు. వాడు తల నిప్పుకున్నాడు. రక్త సంబంధికుణ్ణి తన సొంత చేతులతో చంపాడు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి కఠినత్వం పాపాన్ని బట్టి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు మనలను విడిపించగలవాడు, రక్త సంబంధికి ముఖము తిప్పుకొనక సహాయం చేసేటువంటి వాడు. ఈ దినాల్లో అనేక మంది సొంత అన్నగారికి నష్టం వస్తే పట్టించుకోరు, సొంత తమ్ముడు శ్రమలో ఉంటే పట్టించుకోరు, సొంత అక్కగారు అవసరంలో ఉంటే కన్నెత్తి చూడరు, సొంత చెల్లి దరిద్రంలో మ్రగ్గిపోతుంటే భవంతుల్లో నివసిస్తారు, కానీ వారికి చేతిని అందించరు. పైపెచ్చుగా వారిని నిందిస్తారు, వారి దౌర్భాగ్యానికి కారణాలు వెతుకుతారు తప్ప తమ యొక్క భాగ్యాన్ని బట్టి వారికి హస్తాన్ని అందించిన వారు ఉన్నారు. ఇది నాన్న, రక్త సంబంధికులు చాలా ప్రత్యేకమైన బాధ్యతలు కలిగిన వారు. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది ఎంత స్వార్థంగా ఉంటారంటే మేము మా కుటుంబమే తప్ప ఇంకొకళ్ళు ఎవరితో సంబంధం లేదంటారు. అది వాక్యానుసారం కాదు. దేవుడు నీ రక్త సంబంధికులకు నీవు ముఖం తిప్పొద్దని ఆజ్ఞ ఇచ్చాడు. సుమా, నీవు నీ సోదరుని ప్రేమించాలి. కనపడుతూ ఉన్న సోదరుని ప్రేమించిన వాడు కనపడనటువంటి దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు? ఆలోచన చేయండి ప్రియమిత్రులారా. నీవు నీ సోదరుని, సోదరిని ప్రేమిస్తున్నావా? వారికి ఉపకారం చేస్తున్నావా? వారి ఇబ్బందులలో వారిని విడిపించగలుగుతున్నావా? ఒక దినాన చాలా ఇబ్బందులో కూరుకుపోయిన ఒక వ్యక్తిని విడిపించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విడిపించిన వ్యక్తి అర్హుడు కాదు, కానీ నేను వెళ్ళి నా కష్టార్జితంలో నేను అతను విడిపించాను. చాలా పెద్ద మొత్తంలో విడిపించాను. ఆ తర్వాత అతను నాకన్నట్టు కనపడలేదు.
అయినప్పటికీ అతను మనం ప్రేమిస్తూనే ఉండాలి. బైబిల్ చెప్తుంది అదే. అతన్ని విడిపించదగిన వాడా కాడా ఇష్యూ కాదు. అక్కడ విడిపించదగిన వారము మనమైనప్పుడు మనం ఏం చేయాలనేదే ముఖ్యం అక్కడ. అంతేగాని ఆ వ్యక్తి మూర్ఖుడని, ఆ వ్యక్తి యోగ్యత లేని వాడని, ఆ వ్యక్తి అట్లనే ఉండిపోవాలని ఎన్నడూ మనం కోరుకోకూడదు. మనం చేయాల్సిన పని మనం చేద్దాం. దేవుడు ఎంతో దీవించాడు. తర్వాత ఆ వ్యక్తి నష్టపోయాడు. ఆ వ్యక్తి విడుదల పొంది బందీగానే ఉన్నాడు ఇంకా అనేక చోట్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మీ ఎదుట మీ సోదరులను విడిపించాలి సుమా. మీ యొక్క కార్యాలయంలో మీ సిబ్బందిని మీరు విడిపించగలగాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిధిలో మీరు మీ సోదరులను విడిపించే దిక్కుకెళ్ళాలి. ఫరో కబంధ హస్తాల నుండి, ఐగుప్తు చెర నుండి విడిపించడానికి ప్రయత్నించినటువంటి వాడే మోషే భక్తుడు. దాని కొరకు అతడు ఎంత రిస్కులోకి వెళ్ళాడండి. 40 సంవత్సరాలు మరణ భయంతో పారిపోవలసి వచ్చింది. అటువంటి హృదయం గలవాడు కనుకే ప్రజల విమోచనార్థం దేనినైనా చేయటానికి సాహసపడినవాడు. కాబట్టి అతని దేవుడు ఒక డెలివరర్గా, ఒక విమోచకుడుగా వాడుకున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇవంటోది ఇతడు మనలను విడిపించగలిగినటువంటి వాడు. మనలను అంది, నిన్ను విడిపించగలిగిన వాడు కాదు. మనలను అన్నప్పుడు కేవలం ఏదో రూతు యవనస్తురాలు కనుక ఆమెకు సహాయం చేస్తున్నాడు అంటానికి వీల్లేదు. వృద్ధురాలుగా ఉన్న నయోమికి సహాయం చేస్తున్నాడు. వృద్ధురాలుగా ఉన్న నయోమిని కూడా విడిపించగలిగేటువంటి వాడని నయోమి సాక్ష్యం చెబుతోంది. చాలా పర్యాయాలు పురుషులు యవన స్త్రీలు ఇబ్బందులు ఉంటే సహాయం చేయటానికి పరిగెత్తుకొస్తారు. నవ్వటానికి చెప్తున్నాను అనుకోండి. ఎవరైనా ఒక యవన సహోదరి మోటార్ సైకిల్ స్టార్ట్ కాకపోతే ఎంతో ఇబ్బంది పడి స్టార్ట్ చేసే వాళ్ళని నేను చూశాను. ఒక వృద్ధురాలు రోడ్డు దాటకపోతే చేయబట్టుకుని దాటించిన గనులు ఎక్కడ కనపడలేదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తురాలని రూతుకు సహాయం చేయటం కాదు, వృద్ధురాలని నయోమిని నిర్లక్ష్యపరచడం కాదు. ప్రతి మనిషికి ఒకే విధమైన ట్రీట్మెంట్, ఒకే విధమైనటువంటి విధంలో హెల్ప్ చేయగలగటం అనేది ఆశ్చర్యకరం. ఆ వృద్ధురాలు చెప్తుంది, అతడు మనలను విడిపించగలిగిన బంధువులలో అతడు ఒక్కడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి యొక్క మాటలను విన్నటువంటి రూత్ అంటోంది, అంతేకాదు అతని సుగుణాలను ఒక్కొక్కటి మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క స్వరూప స్వభావం ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రస్ఫుటంగా విశ్వాసపు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదట, రూతు మాట్లాడుతోంది, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను అనెను. ఈ మాట కొంచెం చూడండి. అంతేకాదు, నాట్ ఓన్లీ దాట్, అంతేకాదు అనే మాట అండర్లైన్ చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరో యొక్క వ్యక్తితో ఒక సుగుణాన్ని గురించి చెబితే ఆ వ్యక్తి మరలా తిరిగి నీవు తెలుసుకున్న ఈ చిన్ని సుగుణమే కాదు, ఇంకా చాలా సుగుణాలు ఉన్నాయి అతనిలో. పరమగీతం గ్రంథంలో షూలమ్మితి సొలొమోను గురించి చెప్పినటువంటి మాటల్లో నీ ప్రియుని విశేషమేమి అని అడిగినప్పుడు నా ప్రియుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని చెప్పింది. అతడు ధవళవర్ణుడు, అక్కడ తాగల, అతడు రత్నవర్ణుడు. ధవళవర్ణుడు నా ప్రియుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అతన్ని సులభంగా 10,000 మంది పురుషులలో నేను గుర్తించగలుగుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం క్రీస్తు కొరకు రాయబడిన పత్రిక పరమగీతం, ఏ సాంగ్ ఆఫ్ సాంగ్స్, గీతాలన్నింటిలోకెల్లా అద్భుతమైన గీతం. సొలొమోను మహారాజు వ్యక్తిగత అనుభవాల్లో నుంచి రాసిన గీతం అక్కడ జ్ఞాపకం చేస్తోంది, మన ప్రియుడు అత్యధికమైన వాడు. అంతేకాదు అనే పదం క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనకు జ్ఞాపకం చేసుకోవటానికి తెలియచేస్తోంది. యేసు ఇంతేనా మన కొరకు చేసింది? కాదు, చాలా చేశారు. కేవలం శిలువ మీద తన స్వరక్తం చిందించటమేనా? కాదు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఆదరణకర్తను పంపించారు. అంతేనా ఆయన మన కొరకు చేసింది? అంతేకాదు, ఆయన మన కొరకు ఇప్పుడు
తండ్రి కుడి పార్శ్వాన్న విజ్ఞాపన చేస్తున్నారు. అంతేనా ఆయన మన కొరకు చేసింది? కాదు. ఆయన తిరిగి మేఘాల మీద తిరిగి రాకపోతున్నారు. అంతేనా ఆయన మన కొరకు చేయబోతోంది? కానే కాదు. అంతకంటే ఎక్కువ మనలను ఆయనతో కూడా ఉండినట్లుగా తీసుకొని పోబోతున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన అనేక బహుమానాలు చేత మనల్ని ఆశీర్వదించబోతున్నారు పరలోక రాజ్యంలో. ఇంకా ఏమేమి చేయబోతున్నారు బయలుపరచబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు అన్నటువంటి రూతు మాట క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. బోయజు యొక్క సుగుణాలు అద్భుతమైనవి. నిన్ను గురించి ఏమని చెప్తున్నారు? నువ్వు చేసిన చెడ్డ పనులు చెప్పి అంతేకాదు ఇంతకంటే చెడ్డోడని చెప్తున్నారా? లేదా అంతేకాదు నా సోదరుడు ఇంకా ఎక్కువ మంచి పనులు చేశాడని చెప్తున్నారా? కనుక అంతేకాదు అనే సుగుణాలలోనికి మీరు నడవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను.